యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తరివిదిచ్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తరివిదిచ్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. అతి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతకు ఆయన ప్రేమ సేవలు సంతోషించెదను. అతి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతకు ఆయన ప్రేమ సేవలు సంతోషించెదను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. శత్రుల ముందహారం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పొర్లి పారజేసి. శత్రుల ముందహారం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పొర్లి పారజేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మాదానమిచ్చేను, వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మాదానమిచ్చేను, వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పాట సంఖ్య 123, తెలుగులో 123, తమిళ్ 117, హిందీ 92. ఫస్ట్ 3 స్టాంజర్స్ విల్ సింగ్. మొదటి 3 చరణాలు పాడుతున్నారు. తెలుగులో 123, తమిళ్ 117, హిందీ 92. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణింపలేమిలా. స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించలేమిలా. గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము, సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి
వర్ణించలేమిలా నీదు పనులు నీ సమాజము వర్ణించలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి క్రీస్తునందు నిర్దోషినిగా క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట గొరితివి నిలువబెట్ట గొరితివి నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిలా నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది నీ వద్దనున్న సర్వమిచ్చి నీ వద్దనున్న సర్వమిచ్చి విలువగు ముత్యము కొన్నవు విలువగు ముత్యము కొన్నవు నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిలా నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించలేమిలా స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము హిందీ పాట పాడుకుందాం చక్కర్ మైనే देखा है हिंदी गाना गाएंगे चक्कर मैंने जाना है మొదటి రెండు చరణాలు పాడుకుందాం चख कर मैंने जाना है यहोवा कैसा है भला चख कर मैंने जाना है यहोवा कैसा है भला उद्धारकर्ता की शरण में आकर मैं धन्य हुआ उद्धारकर्ता की शरण में आकर मैं धन्य हुआ चख कर मैंने जाना है यहोवा कैसा है भला
कि तू ही दयालु है, निश्चय ही मैं भजूंगा। कि तू ही दयालु है, निश्चय ही मैं भजूंगा। चेक कर मैंने जाना है, यहोवा कैसा है भला। चेक कर मैंने जाना है, यहोवा कैसा है भला। अति उत्तम तू है ईश्वर, प्रभावशाली परमेश्वर। अति उत्तम तू है ईश्वर, प्रभावशाली परमेश्वर। काम तेरे जो अद्भुत है, मैं पूरे दिल से भजूंगा। काम तेरे जो अद्भुत है, मैं पूरे दिल से भजूंगा। चेक कर मैंने जाना है, यहोवा कैसा है भला। चेक कर मैंने जाना है, यहोवा कैसा है भला। Let us pray before we start the worship message. ఆరాధన వర్తమానానికి వెళ్ళక ముందు ప్రార్థించుకుందాం. आराधना का वचन सुनने से पहले हम प्रार्थना में जाएंगे। Loving, gracious Heavenly Father, we are thankful to Thee for the grace You have showered upon us and the way You are leading us, guiding us. Lord, we are indeed thankful to Thee for every, Lord, opportunity You have given to us to come to Thy presence. Now also, Lord, as You have enabled us and given us one more day to, Lord, adore Thee, thank Thee for the, Lord, grace You have given to us. O Lord, help us that we may remember Thy, Lord, deeds, Thy work on the cross, and Lord, we may, Lord, in response to Thy love and to Thy compassion, Lord, help us to glorify Thy name, Lord, and magnify Thy name. Lord, unworthy vessel as I am, and also, Lord, Thy children who are, Lord, translating also, Lord, the three of us, we subject ourselves into Thy loving hands. Lord, You anoint us, hide us behind Thy cross, and use us for Thy glory, and Lord, and for the edification of the church, and that everyone who comes under the unction of Thy word, Lord, be encouraged with gratitude, with sound mind, that they may worship Thee in truth and spirit. We ask this prayer in the most precious name of our Lord and Savior, Jesus Christ. Praise the Lord, dear brothers and sisters. సహోదరి సహోదరులందరికీ ప్రభునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. जय मसीह की प्रिय भाई और बहनों को। Let us turn our Bibles to Matthew's Gospel, chapter 4 and verse 16. దయచేసి నేను వాక్యంలో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. कृपया करके मत्ती रचित सुसमाचार उसका 4 अध्याय उसका 16 वचन Let us all read together, please. కలిసి చదువుకుందాం. मिलकर पढ़ेंगे। The people who sat in the darkness have seen the great light, and upon those who sat in the region and shadow of death, light has dawned. उन पर ज्योति चमकी। So we have come here to worship our God, and I sincerely hope
and believe that you are also joined in your places to worship our God. మరి నేను ఇక్కడ నమ్ముతా ఉన్నాను మీరందరూ కూడా ఆయా ప్రాంతాల్లో దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి అందరూ సిద్ధపడి ఉన్నారని వచ్చి ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాం. और मैं विश्वास करता हूँ कि आप अपने स्थानों पे आराधना करने के लिए आप आए हुए करके मैं विश्वास करता हूँ. And God gave this vision to Uncle Baksing that that he may minister the word of God before we go for worship. మరి దేవుడు దైవజనుడైనటువంటి అంకుల్ భక్సింగ్ గారికి ఈ యొక్క దర్శనం ఇస్తూ వచ్చారు. ఏంటంటే ప్రభుని ఆరాధించక ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆరాధించాలని. और प्रभु के दास बख्शी अंकल को परमेश्वर के वचन बांटने से पहले हम आराधना के वचन में जाना है करके उनको बताया गया. And the word of exhortation before we take part in the table, and also the word of encouragement, word of encouragement to, before we leave the house of God, that we may be sustained and led by the word of God all through the week. అంతేకాకుండా క్రమంలో మరి బలకు ముందు దేవుని బలలో పాల్గొనక ముందు దేవుని వాక్య తెలుగులో హెచ్చరిక వాక్యాన్ని తీసుకొని పరీక్షించుకోవాలని, అంతేకాకుండా మరి దేవుని యొక్క మాటలు చివరిగా విని ఆ యొక్క మాటల చేత ప్రోత్సహింపబడి మరి వెళ్తూ ఆ యొక్క వారమంతా కూడా ఆ యొక్క వాక్యం చేత మరి ప్రభు చేత నడిపింపబడటానికి ఈ రీతిగా అంకుల్కి మరి దైవజనుడైన భక్తుని అంకుల్కి దేవుడు మరి దర్శనంలో వీటన్నిటి కూడా చూపిస్తూ వచ్చారు. ఆ క్రమాన్ని మనం పాటిస్తా ఉన్నాం. और प्रभु के दास बख्शी अंकल को प्रभु यीशु मसीह इस तरह से दर्शन दिए कि जब हम प्रभु के मेज में भाग लेने से पहले वचन की सेवकाई करते हुए उसके बाद उस सेवकाई करना है. उसके बाद अब जो वचन की सेवकाई करते समय वो वचन को हम पूरे हफ्ता भर उसको मनन करते हुए उसके बाद हमारी जीवन भर उस वचन के आधारित पर हमारा जीवन व्यतीत करना है. So let us draw near to the word of God, that by the inspiration of the word of God we may enter into worship in spirit and in truth. మరి దేవుని యొక్క వాక్యం వైపు మనం చూద్దాం. వాక్యం చేత ప్రోత్సహింపబడి ఆత్మతో సత్యంతో మనం ఆరాధించడానికి సిద్ధపడదాం. और वचन के आधारित पर हम देखते हैं कि हमको परमेश्वर की आराधना करते समय आत्मा और सच्चाई के साथ हम परमेश्वर की आराधना करने पाए. So let us turn our Bibles to Isaiah chapter 40 and verse 11. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. यशायाह उसका 40 अध्याय उसका 11 वचन. Isaiah chapter 40 verse 11, reading all together. కలిసి చదువుకుందాం. He will feed his flock like a shepherd. He will gather the lamb with his arms and carry them in his bosom and gently lead those who are with the young. The word shepherds are mentioned in the Bible, throughout the Bible, many a times. ఈ యొక్క గొర్రెల కాపరి అనేటువంటి పదాన్ని దేవుని వాక్యంలో అనేక సార్లు మరి రాయబడుతూ వచ్చింది. और यह परमेश्वर के वचन में चरवाहों के भेड़ों को चरवाहों के बारे में कई बार यहाँ इस वचन में लिखा हुआ है. And great men of God such as Abraham, Moses, King David were shepherd. మరి అంతేకాకుండా దేవుని యొక్క దాసులు గొప్ప దైవజనులు మరి దావీదు కావచ్చు, మోషే కావచ్చు, వీరందరూ కూడా గొర్రెల కాపరులుగా ఉన్నారు. और प्रभु के दास लोग मूसा और दाऊद बड़े प्रभु के दास लोग थे. And the psalmist was he explained the responsibilities and the cares of a shepherd towards his sheep. అంతేకాకుండా మరి ఈ యొక్క కీర్తనకారుడు గొర్రెల కాపరి యొక్క బాధ్యత ఏంటి, గొర్రెల కాపరి యొక్క ఆయన యొక్క ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, అవన్నీ కూడా ఎంతో చక్కగా మరి వివరిస్తూ వచ్చారు. और ये भजन का लिखने वाला ये चरवाहा का किस तरह से गुण होना चाहिए कि चरवाहों को किस तरह से चलाना है, वो बहुत ही अच्छी तरह से ये भजन के लिखने वालों के वहाँ पे लिखा हुआ है. And he explained all those responsibilities and cares in chapter 78 of Psalms and verse 20, chapter 23 also. మరి కీర్తనలు 23వ కీర్తనలోను అంతేకాకుండా 78వ కీర్తనలోను మరి గొర్రెల కాపరి యొక్క బాధ్యతను గురించి ఎంతో చక్కగా వివరిస్తూ వచ్చారు. और भजन संहिता 23 अध्याय उसका 78 अध्याय में बहुत ही अच्छा तरह से यहाँ पे चरवाहों के बारे में लिखा हुआ है. A shepherd has to be ready for any situation. మరి ఒక గొర్రెల కాపరి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలి. और ये चरवाहा कोई भी चाहे कोई भी परिस्थिति हो उसको आगे बढ़ने के लिए वो सहायता करता है.
cold, storm or wind or any kind of situation, such things he has to be ready to face. మరి అది మరి చల్లనైనటువంటి పరిస్థితులు కావచ్చు, మరి అంతేకాకుండా వర్షం కావచ్చు, లేదా చాలా వేడిగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎండ కావచ్చు, ఏదైనా కానీ మరి అన్నిటి ఆ చలి ప్రదేశాల్లో కూడా అన్ని పరిస్థితుల్లో అన్ని ప్రదేశాల్లో అన్నిటికీ ఆయన సిద్ధంగా ఉండాలి. चाहे वो ठंड वाला स्थान हो, चाहे वो गर्म हो, चाहे बरसात का मौसम हो, चाहे कोई भी परिस्थिति क्यों ना हो, सारे चीज़ों से तराइयों से उसको आगे बढ़ना चाहिए. In the olden days, the shepherd, they used to lead their flock towards the plains, towards the mountains, where they can find green grass and lush green grass so that they may feed on. మరి ఆ యొక్క దినాల్లో ప్రాముఖ్యంగా ఈ గొర్రెల కాపర్లు ఏం చేసేవారంటే ఆ యొక్క గొర్రెల మందను మరి చక్కని ప్రదేశాలకు, ప్రాముఖ్యంగా ఈ యొక్క మరి మేత ఉన్నటువంటి ప్రదేశాలకు, మరి ఆ నీరున్నటువంటి ప్రదేశాలకు వాటిని నడిపించేవారు. తద్వారా అవన్నీ కూడా సరైన రీతిగా తిని మరి పోషింపబడడానికి నడిపించేవారు. और उस समय पे इस चरवाहे लोग क्या करते थे कि हरी हरी चराहों में लेके जाते थे और वहाँ पे अच्छी अच्छी जल के झरनों के पास लेके जाते थे कि उसको अच्छी तरह से उसको पोषणहार कर पाए. And during the midday, the shepherd will lead the flock towards the flowing still and cold water so that they may be quenched of their thirst. మరి మధ్యాహ్న కాల సమయంలో వీటన్నిటిని ఈ యొక్క గొర్రెల మందను గొర్రెల కాపరి ఒక మంచి పారుతున్నటువంటి జలాల దగ్గరికి తీసుకువెళ్ళి వాటి యొక్క దాహాన్ని తీర్చేవాడు. और भोर के समय पे अच्छे जहाँ पे झरने, जहाँ पे पानी की झरने चलती थी, वहाँ पे इसको भेड़ों को लेके जाते थे. And later, after feeding the water, he will take them to the shadow of the trees so that they may take rest from the crouching sun. మరి అంతేకాకుండా తర్వాత వాటిని మంచి నీడ ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ ఆ ఎండబారి నుండి తప్పిస్తూ వాటికి చక్కని విశ్రాంతిని మరి వాటికి ఇచ్చేవాడు. और उसके बाद क्या करते, जहाँ पे छाया वाले स्थानों पे ले जाके उसको अच्छी सा विश्राम भी दिया जाता था. So in this way, the shepherd used to take care of his flock. మరి ఈ రీతిగా గొర్రెల కాపరి దాని గొర్రెల విషయం ఎంతో బాధ్యత తీసుకుంటూ వాటిని చక్కగా చూసుకునేవాడు. इस तरह से चरवाहा, भेड़ों का जो चरवाहा है, इस तरह से अच्छी तरह से उसका पोषणहार करता था. And apart from this, he has many other works like cleaning the sheep pen, and in the winter time the fleece, cleaning the fleece, and also the newborn, he will take care of them and put them on his shoulder to take care of them. అంతేకాకుండా వాటిని మరి సరైన రీతిగా వాటిని శుద్ధీకరించడము, మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క చలికాల సమయంలో మరి మంచు పడుతున్నటువంటి సమయంలో వాటిని ఎల్లప్పుడూ కూడా మరి మరి పరిశుభ్రంగా ఉంచడము, అంతేకాకుండా చిన్న పిల్లలను తన భుజాల మీద వేసుకుంటూ వాటిని మెల్లగా నడిపించడం, ఈ రీతిగా చాలా వాటిని పట్టించుకునేవాడు. यूं ही इस तरह से नहीं, उसको अच्छे से साफ सुथरा करते हुए और उनको छोटे छोटे बच्चे होने के बाद उनको अपने कंधे में लेते हुए अच्छी तरह से उसका पोषणहार करता था. More importantly, he takes care of them, that he protects them from all kinds of wild animals like jackal and other foxes. మరి అంతేకాకుండా చాలా ప్రాముఖ్యంగా వాటిని ఈ యొక్క శత్రువు నుండి, ముఖ్యంగా ఈ యొక్క నక్కల నుండి, అంతేకాకుండా వాటిని హాని చేసేటటువంటి జంతువులన్నిటి నుండి కూడా గొర్రెల కాపరి గొర్రెలను కాపాడుతుండేవాడు. और यूं ही नहीं, वो चरवाहा उनको जो आक्रमण करने वाले जो भेड़ों को से भी उसको आक्रमण करने से उनसे वो बचाता था. The shepherding a flock is not a easy task. మరి ఈ యొక్క గొర్రెలను కాయడము, వాటిని చూసుకోవడం అనేటువంటిది ఏదో సాధారణమైనటువంటి విషయం కాదు. ये भेड़ों को चरवाहा उसको संभाल के रखना ये साधारण बात नहीं है. And one of the most difficult thing is to teach them to know the voice of the master, the shepherd, and take his instructions to be led by him. మరి అన్నిటికంటే కష్టతరమైనటువంటి విషయం ఏంటంటే వాటికి ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వినిపించి వాటికి గుర్తింప చేయడం, ఇది ఆయన స్వరం అని గుర్తించి వాటిని విని ఆయన యొక్క మాటకు
విధేయత చూపించేటువంటి నేర్పించడం ఆయనకు చాలా కష్టమైనటువంటి పనే. और सबसे प्रमुख बात यह है कि चरवाहा का जो आवाज़ है उसको सुनना और उसकी आवाज़ को किस तरह से पहचानना, उसको सिखाना, ये सबसे बड़ी प्रमुख चीज़ है. And in John chapter 10, we find the references of the shepherd, good shepherd. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే గొర్రెల కాపరి గురించి ఎన్నో చక్కని మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. और यूहन्ना 10 अध्याय में और भेड़ों का चरवाहों का दृष्टांत यहाँ पे बहुत अच्छी तरह से यहाँ पे लिखा हुआ है. And we see that the shepherd calls them with their names, and they know his voice and they follow him. మరి అక్కడ మనం చూస్తాం ఆయన వాటిని పేరు పెట్టి పిలుస్తాడు, వాటిని వాటి యొక్క మరి స్వరాన్ని, మరి ఆయన గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని అవి గుర్తుపడతాయి, ఆయన యొక్క స్వరాన్ని విని వెంబడించేవాడిగా ఉంటాయి. और यहाँ पे लिखता है कि वो उसको नाम लेकर बुलाता है और उस नाम को अच्छी तरह से सुनकर और उसका वो पालन भी वो आगे बढ़ता है. In one of the tourist place in the mountain sides, మరి యొక్క పర్వతాలు ఉన్నటువంటి ఒక మరి టూరిస్ట్ ప్లేస్ లో, और ये जो चट्टान रहते हैं उस तरह के स्थानों पे a group of visitors came to visit that particular place. ఒక కొంతమంది గుంపు మరి ఈ యొక్క బాటసారులు అనొచ్చు, ఈ యొక్క టూరిస్టులు అనొచ్చు, వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్థలాన్ని వీక్షించడానికి వచ్చారు. और उस झुंड में और कुछ बाहर से देखने वाले लोग वहाँ पे दूर से उसको देखने के लिए वहाँ पे आए. And they came to one particular place where the shepherds were tending the sheep. మరి వారు ఒక స్థలానికి వచ్చారు, అక్కడ వారు ఆ యొక్క గొర్రెల మందను కాస్తున్నటువంటి ఆ స్థలానికి వచ్చారు. और वे लोग जहाँ पे चरवाहा लोग वहाँ पे जो झुंड था उस स्थान जहाँ पे चरवा रहे थे उस स्थान पे वे लोग पहुँचे. And they dressed themselves like the shepherds and put on their dress, and how he is in the same way they dressed themselves up so that they can call the sheep. మరి వారు ఏ రీతిగా మరి గొర్రెల కాపరి వేసుకుంటాడో, బట్టలు ధరిస్తాడో ఆ రీతిగా వారిలో ఒకరు ధరించి ఆయనలాగా ఉండడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. और ये चरवाहा लोग किस तरह से वस्त्र पहनते हैं उस तरह का वस्त्र उन लोग पहनकर वहाँ उनके बीच में वो आ गए. So one by one they took the chance to be like him. మరి ఒకరి తర్వాత ఒకరు ఆయనలాగా ఉండడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. और एक के बाद एक उसकी तरह बनने के लिए वहाँ पे आ गए. To their astonishment, all of them failed to call the sheep. Not even one single sheep came towards them. మరి అందరూ కూడా ప్రయత్నిస్తూ వచ్చారు, వారి స్వరం వినిపించి గొర్రెల కాపరిలాగా ప్రయత్నించి ఆ యొక్క గొర్రెలను పిలవాలని ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ వారి యొక్క ఆశ్చర్యం ఏంటంటే వారికి ఒక్క గొర్రె కూడా వారు పిలిచిన పిలుపుకు విధేయత చూపించి వారి యొద్దకు రాలేవు. सबों ने प्रयत्न किया कि वहाँ पे उस भेड़ों को बुलाए, लेकिन उनके जो आवाज़ों से कोई भी एक भेड़ उनको जो आवाज़ को वो सुनकर वो उसके पास नहीं गया. But as soon as the shepherd came and with his own voice when he called them, they all together ran towards him. మరి ఎప్పుడైతే గొర్రెల కాపరి వచ్చి వాటిని పిలిచాడో ఆయన యొక్క స్వరాన్ని గుర్తుపట్టి అవన్నీ కూడా ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాయి. जब वो भेड़ों का चरवाहा जब बुलाया तो सारे जो भेड़ थे सारे जो इकट्ठे के वो झुंड उनके पास आ गया. According to John chapter 10 verse 11, the Lord Jesus Christ is our good shepherd who gave his life for his sheep. మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారము మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క మంచి కాపరిగా ఉన్నారు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెడుతూ వచ్చారు. और यूहन्ना 10 अध्याय 11 वचन में प्रभु यीशु मसीह हमारा अच्छा चरवाहा है, वो हमारे लिए उसने हमारे लिए वो अपना प्राण को भी दे दिया. We were not the sheep of his fold. మనము ఆయన గొర్రెల మందలోని గొర్రెలం కాము. और हम उसके भेड़ों के झुंड में हम उनके जन नहीं थे. We were people of disobedience. మనము అవిధేయులైనటువంటి ప్రజలము. और हम योग्य रीति के प्रजा नहीं थे. In Isaiah chapter 53 verse 6, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చూస్తే यशायाह 53 अध्याय उसका 6 वचन में देखेंगे. let us all read together. కలిసి చదువుకుందాం. मिलकर All we पढ़ेंगे. like sheep have gone astray. We have turned everyone to his own, and the Lord has laid on him the iniquity of us all. Let us read again, once again. మరి ఒకసారి చదువుకుందాం. मिलकर पढ़ेंगे एक और बार.
we like మనమందరము sheep గొర్రెల have వలె gone త్రోవ astray. తప్పిపోతూ We have మనలో turned ప్రతివాడు everyone తనకిష్టమైన towards త్రోవ his own తప్పిపోయాడు. way. యెహోవా The Lord has మనందరి laid దోషములను on him అతని మీద the iniquities of మోపాడు. us उसी all. पर लाद लिया। So according to this verse, our Lord has become our good shepherd. మరి ఈ యొక్క వాక్యం ప్రకారము మన యొక్క ప్రభు మన యొక్క మంచి కాపరిగా ఉంటూ వచ్చారు. और ये वचन के आधारित पर प्रभु यीशु मसीह हमारा एक अच्छा चरवा के समान पे यहाँ पे दिखा रहा है। When we have gone away from his fold, the Lord has called us. మరి ఎప్పుడైతే మనము ఆయన యొక్క మరి గొర్రెల మందలో నుండి మనం త్రోవ తప్పి తొలగిపోతూ వచ్చామో అప్పుడు మన ప్రభు మనల్ని పిలిచి సమకూరుస్తూ వచ్చాడు. जब हम उसके झुंड से भटक गए थे तब प्रभु यीशु मसीह हमको बुलाकर वो अपने पास में ले आता है। In Romans chapter 3 verse 10, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారము रोमियो तीसरा अध्याय उसका 10 वचन के अनुसार, as it is written, there is none righteous, not one. మరి ఇక్కడ రాయబడుతూ వచ్చిన నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. और यहाँ पे लिखा है कोई भी धर्मी नहीं है, एक भी नहीं। Verse 11, there is none who understands, there is none who seek after God. మరి గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు ఒకడునూ లేడు. कोई समझदार नहीं, कोई परमेश्वर का खोजने वाला नहीं। In Matthew's Gospel chapter 18 and verse 15, we are not going to see that, but we know there that the Lord Jesus Christ spoke to his disciples about the parable of the lost sheep. మరి మనము చూడం కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనము ఆ భాగంలో చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానాన్ని అక్కడ వివరిస్తూ వచ్చారు. और हम इसको मनन नहीं करेंगे, लेकिन मत्ती रचित सुसमाचार 18 अध्याय उसका 15 वचन में यहाँ पे जो 18 अध्याय और 15 18 अध्याय उसका 15 वचन के अनुसार पे जो भटके हुए भेड़ों के बारे में लिखा हुआ है। We see that one out of the 100 sheep, one sheep has gone away from the fold. ఈ యొక్క 18వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి అక్కడ ఉన్నటువంటి 100 గొర్రెలు ఒక గొర్రె ఆ గొర్రెల మందలో నుండి తప్పిపోతూ వచ్చింది. और यहाँ पे देखेंगे 100 भेड़े थे, 100 भेड़ों में से एक भेड़ भटक गया, इसके बारे में यहाँ पे लिखा हुआ है। But the shepherd was concerned about that one sheep which was lost. అయితే ఆ గొర్రెల కాపరి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ వచ్చాడు. और यहाँ पे देखेंगे जो भेड़ जो घूम गया था, खो गया था, उसके पीछे में ये चरवाहा कितना ही श्रद्धा के अनुसार उसको खोज रहा था। So he went into the plains, into the mountains, into the valleys to find it. మరి దాన్ని కనుగొనడానికి పర్వతాల్లోకి, కొండల్లోకి, లోయల్లోకి దాన్ని మరి వెతికి పట్టుకోవడానికి మరి వెళ్తూ వచ్చాడు. और उसको खोजने के लिए वो पर्वतों में और चट्टानों में और गहराई के अंदर पे वो जाता हुआ गया। There is a old hymn which goes like this. ఒక పాత మరి కీర్తన ఇంగ్లీష్లో ఉంది, ఈ రీతిగా ఉంది. और एक पुराना गीत इस तरह से है इंग्लिश में। I will read it for you. Brothers will not translate it. You just understand it. There were 99 that safely laid in the shelter of fold, but one was out of the hills, away far from the gates of the goal, away from the mountains, wild and bare, away from the tender sheep care, away from the tender sheep care. Lord, thou hast here 99. Are they not enough for thee? But our shepherd made answer, this one of mine was wandered away from me, and though the roads are rough and steep, I go to desert to find the sheep. I go to find the desert to find the sheep. So this hymn is really true in our lives. మరి యొక్క చదవబడినటువంటి ఈ యొక్క మాటలు మరి మన జీవితంలో ఎంతో సత్యంగా ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినప్పటికీ ఆ ఒక్క గొర్రె కొరకు మరి కాపరి ఎడారిల్లో, కొండల్లో, లోయల్లో వెతుకుతూ దాని కొరకు సంచరిస్తూ వచ్చారు. ये वह जो बातें हैं हमारे जीवन में बड़ी सत्य की बात है। जो 100 भेड़ थे उसमें से एक जो भेड़ भटक गया था, उसके लिए जो ढूंढने के लिए, खोजने के लिए चट्टाई में, चट्टान में, गहराई में जाते हुए उनका जीवन था। We were gone away from the golden gate which the Lord has kept for us. మరి దేవుడు ఏదైతే ఏర్పరిచినటువంటి ఆ యొక్క బంగారపు ద్వారం నుండి మనం తొలగిపోతూ వచ్చాం. और परमेश्वर ने जो
और सोने का जो चट्टान था, जो द्वार था, उससे हम भटक गए थे। We were into the mountains, into that wild and bare places. మనము ఆ యొక్క భయంకరమైనటువంటి మరి స్థలాల్లో మరి మనము చిక్కుకుపోయినటువంటి వారం. और हम गंभीर स्थानों में हम जिकड़ गया या फंस गया, फंसा हुआ हमारा जीवन था। You know, the Lord has gone through such a great extent, even to cross over such great mountains and that valleys and the depths, so that He may find us. మరి మన ప్రభు మనల్ని వెతికి కనుగోవడానికి ఆ యొక్క గొప్ప పర్వతాలలోనికి, లోయల్లోనికి, కొండల్లోనికి కూడా శ్రమ తీసుకొని ఆయన మరి వచ్చారు. और हमारा परमेश्वर हमें खोजने के लिए चट्टान में और गहराई में और अंधेरे में वो जाता गया। When He found that sheep, He sounded, "Rejoice, I have found my sheep," and the angels echoed around the throne. మరి ఎప్పుడైతే మనల్ని ఆయన కనుక్కున్నాడో, ఎప్పుడైతే తప్పిపోయిన ఆ గొర్రె దొరికిందో, ప్రభు ఎంతో సంతోషిస్తూ నాతో కూడా సంతోషించుడి, నా తప్పిపోయిన నా ఈ గొర్రె దొరికిందని ఆ యొక్క దేవదూతలతో కూడా సంతోషిస్తూ వచ్చారు. जब वो खोया हुआ भेड़ वापस मिलने के बाद उसने प्रभु यीशु मसीह ने कहा, ये जो खोया हुआ फिर से मिल गया है, आओ हम मेरे साथ मिलकर आप आराधना करो करके कहता है। Dear brothers and sisters, is it not true in our lives? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఇది సత్యం కాదా? प्रिय भाइयों बहनों, क्या हमारे जीवन में ये जो बातें सत्य नहीं है? We were lost in our own deeds, in our own understanding. మనము మన సొంత ఆలోచనల చేత, మన సొంత క్రియల చేత, మన ఇష్టానుసారంగా మన తొలగిపోయిన పరిస్థితిలో हम स्वयं के इच्छा के अनुसार, स्वयं के कार्य के अनुसार क्या हमारा जीवन भटक नहीं गया था? According to Romans chapter 3 verse 20, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, रोमियो 3 अध्याय उसका 20 वचन के अनुसार we'll read. చదువుకుందాం. రోమా 3:20. पढ़ेंगे। Therefore, by the deeds of the law, no flesh will be justified in His sight, for by the law is the knowledge of sin. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. क्योंकि व्यवस्था के कामों से कोई भी प्राणी उसके सामने धर्मी नहीं ठहरेगा, इसीलिए कि व्यवस्था के द्वारा पाप की पहचान होती है। So, there was nothing that can rule us or justify us because of our sinful deeds. కాబట్టి మన యొక్క పాపముల చేత, అపరాధముల చేత ఉన్నటువంటి మనల్ని నీతిమంతుడిగా తీర్చడానికి ఏది కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉంది. और हमको धार्मिक जन बनाने के लिए कोई भी चीज उसके लिए सामर्थ्य नहीं था। And only the Lord Jesus Christ, He has become a good shepherd and the propitiation for our sins and for our trespasses. మరి మన ప్రభువైన యేసు క్రీస్తు వారే మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వచ్చారు. ఆయన చేసినటువంటి ఆ యొక్క మరి కార్యం వల్లనే మనకు మరి ఆ యొక్క రక్షణ నీతి మనకు కలుగుతూ వచ్చింది. केवल हमारे प्रभु यीशु मसीह के उद्धारकर्ता के कारण ही हमको धार्मिक जन बनाने के लिए हमें वो पहचान मिली है। John the Baptist could see that Lamb of God who bore the sins of the world. మరి ఈ యొక్క యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఆ యొక్క లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లను యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ వచ్చారు. और ये जो बपतिस्मा देना यूहन्ना इस तरह से कहता है कि संसार के जो खोए हुए, जो पाप के बहुत से दबे हुए लोग के बारे में इस दृष्टांत में कहता है। John chapter 1 verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. यूहन्ना पहला अध्याय उसका 29 वचन में इस तरह से कहता है। In the second portion he says, "Behold the Lamb of God who takes away the sins of the world." మరి ఇక్కడ రెండో భాగంలో చెప్తా ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. और यहाँ पे कहता है, देखो यह परमेश्वर का मेमना है जो जगत का पाप उठा ले जाता है। He has taken our sins away and he has become our good shepherd to bear them all. కాబట్టి ఆయన మన పాపములంతా కూడా ఆయనపై వేసుకున్నాడు. ఆయన మనకు మంచి కాపరి మన కొరకు ప్రాణం అర్పిస్తూ వచ్చారు. और वो हमारे पापों को, सारे पापों को अपने ऊपर लेते हुए अच्छा चरवाहा के रूप में हमारे सामने आया। He laid his life for you and me. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చారు. वो आपके लिए और मेरे लिए अपने प्राण को उसने अर्पण कर लिया। He made our sins as far as
the east is west to the west. మరి ఆయన మన పాపములను మరి తూర్పుకు పడమర ఎంత దూరం ఉందో అంత దూరపరుస్తూ వచ్చారు. और हमारे पाप को पूर्व की कितनी दूर रहती है, उस तरह से हमारे पापों को उसने दूर कर दिया, so that we may not anymore come under that sin or under the judgment of that sin. కాబట్టి తద్వారా ఆ యొక్క మరి పాపము యొక్క శిక్ష నుండి తప్పింపబడి ఏమాత్రం కూడా న్యాయ తీర్పులోనికి రాకుండా ప్రభు మనల్ని తప్పిస్తూ వచ్చారు. और प्रभु यीशु मसीह उस बिल्कुल भी उस दंड के योग में नहीं आने के लिए परमेश्वर उस दंड से प्रभु यीशु मसीह हमें उससे बचा लिया, so that we may enter into his fold back again with rejoicing and with gladness. మరి తద్వారా తిరిగి మనము ఆయన యొక్క మరి గొర్రెల మందలోనికి చేరి ఆయన యొక్క సంతోషంలో ఆయన యొక్క ఆనందంలో పాల్పొందాలని ప్రభు కోరుతూ వచ్చారు. और परमेश्वर चाहता है कि और उसके झुंड में उसके भेड़ों के झुंड में शामिल होने के लिए परमेश्वर हमसे चाहता है. In the beginning we have read Isaiah chapter 40 verse 11. మొదటిగా మనం చదువుతూ వచ్చాము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనము. यशायाह 40 अध्याय उसका 11 वचन के अनुसार हम जो पढ़े थे, He is feeding us, he is caring and he is keeping us in good health. మరి ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని మరి నడిపిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని మంచి ఆరోగ్యంలో ఉంచడానికి మనని ప్రభు మరి మనకు సమస్తం కూడా సమకూరుస్తూ ఉన్నారు. और वो हमें वो पिलाने खाने वाले सामान पे है और हमको धीरे धीरे चलाता भी है और अच्छा पोषणहार भी वो हमें देता है. Even in this pandemic situations, the Lord is sustaining us, keeping us and that we may be sustained by him. మరి ఈ యొక్క మహమ్మారి దినాల్లో కూడా ప్రభు మనల్ని సురక్షితంగా ఉంచుతూ మనల్ని కాపాడి భద్రపరిచి మనల్ని సజీవ లెక్కలో ఉంచుతా ఉన్నారు. और ये परमेश्वर इस महामारी के समय पे, इस भयंकर के समय पे भी परमेश्वर हमें बचाते हुए सुरक्षित हम उनके बच्चों को चला रहा है. Many in this world, they have lost their life, they have become dust to dust and ashes to ashes. మరి అనేకులు ఈ లోకంలో మరి ఈ దిన మరి నశించిపోతూ వచ్చారు. మరి ఆ యొక్క దుమ్ము మరి మట్టిలో కలిసిపోతుందన్నట్టు వారు కలిసిపోతూ వచ్చారు. और कई सारे लोग इस संसार पे मृतक हो गए और जिस तरह से धूल इस तरह से मट्टी में जिस तरह से मिल जाता है उस तरह से इस संसार में मिट्टी में मिल गए. Oh, that light was shining upon us, the morning star, the Lion of Judah, the Star of David is shining upon us. అయితే మన మీద ఆ యొక్క వేకుచుక్క ఆ యొక్క మరి దావీదు యొక్క చిగురైనటువంటి ఆ యొక్క ఉదయకాల తార మన మీద ఉదయిస్తూ వచ్చింది. और हमारे ऊपर दाऊद का भोर का जो तारा जिस तरह से उगता है उस तरह से हमारे ऊपर में उसने हमारे ऊपर उगाया. The Lion of Judah, the King of Kings, he has become our lamb, our portion. మరి ఆ యూదా గోత్ర సింహము మరి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన మన యొక్క మరి స్వాస్థ్యంగా మన యొక్క భాగంగా అవుతూ వచ్చారు. और योदा गुरुत का जो राजा है, राजाओं का राजा, प्रभुओं का राजा हमारे लिए वो बना. So let us also come like the great men Abraham and Moses, David, like a shepherd. They came to the Lord to know the things. In the same way, we may come to the Lord in acknowledging and building the altar of the Lord in our hearts. మరి ఏ రీతిగా గొప్ప దైవజనులు మోషే, అబ్రహాము, దావీదులు దేవుని సన్నిధికి వచ్చి గొర్రెల కాపరులైనటువంటి వారు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ తమను తాము మరి అర్పించుకుంటూ మరి బలులు అర్పణలు అర్పిస్తూ వచ్చారు. అటు రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో మన హృదయమార ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. जिस तरह से अब्राहम दाऊद किस तरह से अपना अर्पण को अर्पण करते हुए आए हैं, उस तरह से भेड़ों को अर्पण जिस तरह से करते हुए आए, उसी तरह से हम भी अपने अर्पण को परमेश्वर के सामने अर्पण करने पाए. So let us come with gratitude to the presence of the Lord in worshiping his holy name. ఆ యొక్క కృతజ్ఞత పూర్వకంగా ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. और धन्यवाद के साथ परमेश्वर के सामने में आते हुए हम परमेश्वर के सामने अर्पण करने पाए. May the Lord bless this portion. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इस वचन को आशीष देने पाए.
పర్వతములు తొలగిపోయినను తరిలినను మేటలు బహుగా సమాధానము విడిచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను వంటి పురుగు వంటి యాకోబు స్వల్పజనముగు ఇశ్రాయేలు మంటి పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు విమోచకుడు పరిశుద్ధ దేవుడు భయము వలదని సాయము చేయున్ భయము వలదని సాయము చేయున్ పర్వతములు తొలగిపోయినను తరిలినను మేటలు బహుగా సమాధానము విడిచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే నా నిమిత్తము దావీదు నిమిత్తము నా నిమిత్తము దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి రక్షింతు ఈ పట్టణమును కాపాడి రక్షింతు పర్వతములు తొలగిపోయినను తరిలినను మేటలు బహుగా సమాధానము విడిచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును నా కను దృష్టి యెహోవా వైపుకే నా కను దృష్టి యెహోవా వైపుకే తిరిగి ఉన్నది హల్లెలూయా తిరిగి ఉన్నది హల్లెలూయా పర్వతములు తొలగిపోయినను తరిలినను మేటలు బహుగా సమాధానము విడిచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘననామములో మీ అందరికీ శుభములు. हमारा उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम पे आप सभी को जय मसीह की। God has given one more week in our lives so as to come unto His presence to give unto thanks and also to encourage, to get the word of encouragement from Him. కాబట్టి దేవుడు మనకు ఈ యొక్క దినము మరి తన యొక్క వాక్యం ద్వారా మనకు ప్రోత్సాహమును ఇవ్వడానికి మనని చేర్చి ఉంటున్నాడు.
और परमेश्वर हमें उसके वचन के आधारित पर हमको पोषण करने के लिए हमें ये अवसर दिया है। For the purpose of our meditation, shall we look unto for the scriptures from 2 Corinthians chapter 12 verse 9. రెండవ కొరింథీయులకు రాసినటువంటి 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. We shall read all together, please. दूसरा कुरिन्थी 12 अध्याय उसका 9 वचन मिलकर पढ़ेंगे। And he said unto me, My grace is sufficient for thee, for my strength is made perfect in weakness. Shall we read once again, please? మరొకసారి చదువుదామండి. फिर से एक और पढ़ेंगे। And he said unto me, और My उसने grace is मुझसे sufficient कहा, for मेरी thee, अनुग्रह तेरे for my लिए strength is बहुत made है, perfect in क्योंकि weakness. मेरी सामर्थ्य निर्बल में सामर्थ्य And सिद्ध secondly, होती है। for this year's universal promise, from book of Daniel, chapter 11, verse 32. ఈ యొక్క సంవత్సరపు సాత్విక సంఘం యొక్క మనకు ఇచ్చినటువంటి వాగ్దానము దానియేలు 11వ అధ్యాయము 32వ వచనం. और दानियल 11 अध्याय उसका 32 वचन इस साल की प्रतिज्ञा के अनुसार Shall we read all together? అందరం కలిసి చదువుదాం. मिलकर But the पढ़ेंगे। people that और do जो know their लोग God दृष्ट होकर shall be उसकी वाचा strong को and do तोड़ेंगे, exploit. Shall we look unto him for his grace? కృప కొరకు ప్రభు వైపు మనం చూద్దాం. अनुग्रह के लिए परमेश्वर की ओर देखेंगे। Gracious Father, merciful Father, King of Kings, Lord of Lords, we thank thee, praise thee, and worship thee, and extol thy name. Thank you, dear Lord, for being with us, and our Father, always leading us and guiding us. Even in these days of pandemic, thou art the great God, thy grace always with us and never left, and our Father, always leading us, and in spite of the challenges, thy word which is sufficient, thy grace is sufficient, and thy presence and thy word always makes us to gain a strength in our weakness. Therefore, I pour our heart over Father. Speak to us from the throne of grace. The unworthy servant I am standing, and also brother and helping in the translation. We all, in one accord, may magnify and glorify thy name, and give us thy utterance, so that we may glorify once again, and also, Father, this word may be encouraging to our lives and the days to come. Coming once again, and also, Father, the electronic module that we are using, which may be effective, may not be any interruption and any hindrance, so that everyone, wherever they are, hearing this word, and also, Father, may be encouraged, and they may enjoy their presence. Committing all this in loving care, giving glory, praise, and honor. In Jesus' precious name we pray. Amen. My grace is sufficient for thee. నా కృప నీకు చాలును. मेरी अनुग्रह आपको सामर्थ्य देती है। Yes, his grace always sufficient. No need for us an extra grace, but God always his presence and his grace makes us to sustain in our lives. కాబట్టి ఆయన కృప నిజముగా చాలును, ఇంకా ఏది మనకు అవసరం లేదు. ఆయన కృపయే మనను నిరంతరము ఆదుకునేదిగా కాపాడేదిగా ఉంటున్నది. और उसकी अनुग्रह हमारे लिए बहुतायत है, क्योंकि हर एक चीज़ों से वो हमें संभालता है। But many a times in our lives, in spite of the God's grace, because of our personal behavior and attitudes, we face some weakness, some challenges. కాబట్టి మన యొక్క జీవితంలో అనేక మార్లు మన యొక్క వ్యక్తిగత లోపాలను బట్టి అనేకమైనటువంటి సవాళ్లను మనం ఎదుర్కొనే వారిగా ఉంటాం. और हमारे जीवन की निर्बलताओं के समय पे कई सारे परिस्थितियों में हमारे उसके सवालों के रूप में हमारे सामने आ जाता है। But many a times, even though we are strong, we are confident, but we are well versed in the Lord and we are according to the God, but yet we have the challenges and we will tend to face those challenges. కొన్ని మార్లు మన యొక్క జీవితంలో మరి దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క చిత్తంలో మనం సరైనటువంటి విధానంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సవాళ్ళు, కొన్ని ఎదురింపులు మనం ఎదుర్కొంటుంటాం. और कई बार ऐसा होता है, परमेश्वर के वचन में सुनते समय, उसके अनुसार चलते समय कई सारे रुकावट हमारे जीवन पे आ जाती है। We are living in this world and this world always against and also looks for a defilement of God's children. ఇక లోకము అన్ని వేళలా మనకు విరుద్ధంగా ఉంది. దేవుని యొక్క బిడల్లో ఏదైనా ఒకటి తప్పు పట్టుకోవాలని చూస్తూ ఉంటుంది. और ये संसार जो है हमारा विरोधी है। ये परमेश्वर के बच्चे होने के नाते वो कोई ना कोई एक छोटा सा चीज कमियां हमारे जीवन में ढूंढते रहता है। The enemy, the Satan, always looks for how to lure you, how to make you afraid, how to make you to go back, to step back, backslide in your faithful life and your challenging life. కాబట్టి శత్రువు నిరంతరము నిన్ను శోధిస్తూ, ఏదో విధానములో నిన్ను ఆకర్షిస్తూ, ఆ యొక్క ఆత్మీయ జీవితంలోంచి వైదొలగడానికి, వెనకంజ వేయడానికి ఏదో విధానముగా
నీవు సమస్యల్లో ఇరుకులో పడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. और शैतान क्या करता है, बड़ी चालाक के साथ वो कोई ना कोई ऐसा परिस्थिति ले आता है कि जिसमें हम उसमें फंस जाए और उसमें हम डूब जाने के लिए वो प्रयत्न करते रहता है. Ephesians chapter 6, ఎఫెసీయులకు రాసినటువంటి 6వ అధ్యాయం इफिसियों का उसका 6वां अध्याय verse 12. It reads that, "For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places." కాబట్టి ఏలైనంగా అటు 6:12 6వ అధ్యాయము 12వ వచనము, ఏలైనగా మనము పోరాడునది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతో ఆకాశ మండలమందును దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. इफिसियों का 6 अध्याय उसका 12 वचन के अनुसार, क्योंकि जो हमारा जो यह मलयुद्ध है लहू और मांस से नहीं, परंतु प्रधानों और अधिकारों और इस संसार के अंधकार के हाकिमों से, उस दृष्टांत में आत्मिक सेनाओं से और आकाश में. Yes, we are waging war against the powers of principalities, darkness, and also of this world, against spiritual wickedness in this world. We are the children of God. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము ఈ యొక్క లోకనాథులతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలపు ఆ యొక్క ప్రధానులతోనూ మనము పోరాడే వారంగా ఉంటున్నాం. और हम परमेश्वर के बच्चे होने के नाते आकाश मंडलियों के और प्रधान याजकों अधिकारों के समान हम उसके साथ वार्तावाल कर रहे हैं. And in spite of these kind of challenges, in spite of this wickedness, how God is going to make us perfect through His strength in our weakness. ఈ యొక్క బలహీనతల్లో కూడా ప్రభు ఏ విధంగా మనల్ని బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ మనకు ఆ యొక్క బలాన్ని చేకూర్చేవాడిగా ఉంటాడు. परमेश्वर इस निर्बलताओं के समय पे किस तरह से हमें बल दे के किस तरह से हमें चलाता है. We know one story and we are going to meditate this story and we can see how God makes our through His power strengthen us and makes us perfect to challenge and to confront the challenge and be victorious. కాబట్టి ఒక కథ ఉన్నది, ఆ కథను మనం చూసుకుందాం. దానిలో మనం చూస్తాం దేవుడు ఏ విధంగా మనలో ఆయన ఉపయోగపడుతూ మనకు సహాయపడుతూ ఆ యొక్క పరిస్థితులన్నింటినీ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి ప్రభు మనకు సహాయం చేసేవాడిగా విజయవంతులుగా ఉండడానికి సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. इस तरह से है कि परमेश्वर हमें किस तरह से हम उस सारी कठिनाइयों से किस तरह से उभारने के लिए सहायता करता है, उसके बारे में हम देखेंगे. Book of 1 Samuel chapter 17. మొదటి సమూయేలు 17వ అధ్యాయం. पहला सामुएल उसका 17 अध्याय. All of us, in fact, know this story very well, even inch to inch, point to point. మనలో చాలా మందికి ఈ యొక్క వాక్య భాగము చాలా సుపరిచితమైనటువంటిది. ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్క పూలు మనకు తెలిసినటువంటిగా ఉంది. और हमें से कई सारे लोगों को इसमें से वचन में हर एक वचन बहुत ही परिचय वाली वचन है. This story is, you all know that this is nothing but is David and Goliath. ఈ యొక్క కథ ఏంటంటే ఇది జరిగినది ఏంటంటే దావీదు గొలియాతుకు మధ్య సంభవించినటువంటి ఆ యొక్క घटना. और ये जो कहानी है दाऊद और गोलियत के बीच में जिस तरह से हुई, वो कहानी इस तरह से यहाँ पे लिखी हुई है. Here he can see there is a great challenge in the form of Goliath. ఈ యొక్క దావీదుకు గొప్ప సవాలు ఈ యొక్క గొలియాతు ద్వారా లభించింది. Generally there is a great challenge for the Israelites. ఇశ్రాయేలీలకు ఈ యొక్క గొప్ప సవాలుగా गोलियात నుంచి వచ్చి ఉంటుంది. और इस्राएल के लोगों के लिए जो गोलियत की तरफ से एक अच्छा चेतावनी के समान पे सामने आया. He was almost all 9 feet and 6 inches height, and he is wearing so many armors, and he is saying that anybody come to me, combat with me 1-to-1, so that whoever is win and they will be rule over others. కాబట్టి ఈ అజానుభావుడు 9 అడుగుల 11 అంగుళాలు ఉంటూ ఎంతో గొప్ప సవాలు విసురుతూ నాతో ఎవరైనా యుద్ధం చేయగలుగుతారా అనే జయించగలుగుతారా అనే సవాలు విసిరేవాడిగా ఉంటున్నాడు. और ये 6 हाथ लंबा होते हुए ये इस तरह से सवाल करता है कि मेरे से युद्ध करने के लिए कोई भी मेरे सामने आ सकता है करके इस तरह से सवाल करता है वो. See how many days that he is doing like that, challenging Israelites, come to me, fight with me, see that I am going to end to see, and I am going to see your end,
And you see, in verse 16, he says that almost all 40 days. కాబట్టి 16 వచనం ప్రకారము ఆ, దాదాపుగా 40 దినాలు ఆ విధంగా ఈ ఫిలిస్తీయుడు సవాల్ చేస్తూ మరి రండి నాతో యుద్ధం చేయండి మిమ్మలను నేను ఓడిస్తానని ఆ విధంగా వారిని పిలిచేవాడిగా ఉంటున్నాడు. और हम ये वचन 16 वचन में देखते हैं कि फिलिस्ती इस तरह से 40 दिन तक वो इस तरह से उनसे चुनौती करता है कि आओ हम मेरे से लड़ाई करो करके युद्ध करो करके इस तरह से कहता है. Verse 11 we can see when King Saul saw him, and he sore afraid and greatly afraid, and he was dismayed. 11వ వచనం ప్రకారము సౌలు ఫిలిస్తీయుని చూసినప్పుడు బహుగా భయభీతుడైనాడు. और 11 वचन के अनुसार पे फिलिस्ती साउल को जब देखने के बाद बहुत अत्यंत डर गया. And if you could see all the soldiers of Israelites, what they have done, 24, they are also sore afraid. And they saw a man fled from him and were sore afraid. So this is a position. కాబట్టి 24వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క ఫిలిస్తీయుని చూసి పరిగెత్తిపోయినటువంటి ఒకరిని ద్వారా వారు ఎంతో బలహీనపడుతూ భయంతో ఆందోళనతో ఉన్నటువంటి వారిగా ఉంటున్నారు. Situation. They saw a giant man of Goliath, and first the king Saul himself is a good warrior. He also sore afraid, and also the soldiers, all Israelites also, they are looking at the outward appearance. They are looking at what he is, and on that count, they think that they cannot able to defeat, and that's the reason they are sore afraid and gone away from them. కాబట్టి ఈ ఫిలిస్తీయుడు ఎత్తరిని చూసి వారు మొదట సౌలు అతను యుద్ధ ప్రవీణుడైనప్పటికీ భయపడుతూ ఆందోళన పడుతూ ఉంటున్నాడు. అదే విధంలో ఈ సైనికులు కూడా అతను చూసి భయముతో భీతితో ఉంటున్నారు. ఎందుకంటే వారు బాహ్య రూపమును చూసేవారిగా వాని ఎత్తును చూసి వారు భయపడేవారిగా ఉంటున్నారు. और ये फिलिस्तीतियों का जो व्यक्ति था जब बड़ी लंबी होने के कारण ये साउल भी जो था बड़ा भयभीत होता डरता हुआ, और उसकी जो सेना थी वो भी सेना भी अत्यंत भय के साथ वो कांपते हुए वो पीछे हट गए थे. They completely forgot who God is for them, how God delivered them out of the bondage of Egypt, and they brought them into the promised land, the Canaan, which floweth milk and honey, and stabilized them, strengthened them. They completely forgot. Now they only seeing the outward appearance of the enemy. కాబట్టి వారు సంపూర్ణముగా మర్చిపోయి ఉంటున్నారు దేవుడు ఏ విధంగా వారిని ఐగుప్తు యొక్క బానిసత్వములోంచి విడిపించి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క ఫలిస్తీనా దేశంలోకి వారికి తీసుకుని వచ్చి ఉంటున్నాడు అనేది వారు మర్చిపోయి ఇప్పుడు ఇక బాహ్య రూపమును చూస్తూ భయమును పొందేవారుగా కంపించేవారుగా ఉంటున్నారు. वो पूरी तरह से भूल गए थे कि प्रभु यीशु मसीह किस तरह से उनको वहाँ से उस मिस्र देश से छुड़ाकर किस तरह से परमेश्वर उनको बचाते हुए आया, किस उस मधु और दूध के खिलाता पिलाता और रखते हुए होने के बावजूद भी वो परमेश्वर उनके जीवन में जो भी कार्य किया था सारी चीज़ भूल कर वो व्यक्ति को देख के वो बड़े भयभीत होने लग गए. While this thing is going on every day for 40 days, on this, after the passing of the 40 days, David entered into the scene. కాబట్టి ఈ విధంగా ప్రతి సాయంత్రము 40 దినాలుగా ఈ విధంగా ఇది జరుగుతూ సంభవిస్తూ వస్తున్నప్పుడు అటు తర్వాత దావీదు అక్కడికి వచ్చి ఉంటున్నాడు. और ये पूरी 40 दिन सवेरे सांझ पूरे उनके साथ उनकी सांझ होती रहती. See his attitude, his behavior towards him. While seeing Goliath in verse 26, he is saying, who is this uncircumcised Philistine that he should defy the armies of the living God? కాబట్టి 26వ వచనంలో దావీదు ఫిలిస్తీయుని చూసి ఏమంటున్నాడంటే, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. तब ये इस तरह से कहता 26 वचन में कि जो फिलिस्तीनी के मरने के लिए इसराइलियों की नामधराई दूर करने के लिए क्या किया जाए कि खतना रहित फिलिस्तीनी क्या है कि वो जीवित परमेश्वर की सेना को ललकारे. See the complete the contrast attitudinal behavior. One, Saul also anointed by the Lord, and he is now fearing by seeing the outward appearance. David also anointed by the God, but now he is not seeing the outward appearance, but he is seeing behind him there is a great
God is living God is there, and that's the reason there is a completely mismatch and there is a change between two persons' attitude. కాబట్టి ఇద్దరి యొక్క వైఖరిలో ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంది. సౌలు కూడా ఆయన అభిషేకింపబడినటువంటి వాడు అయినప్పటికీ బాహ్య రూపంను చూస్తూ భయము ఆందోళన పొందేవాడిగా ఉంటున్నాడు. కానీ దావీదు ఆ యొక్క బాహ్య రూపమును చూడడం లేదు, కానీ దేవుడు అతను వెనుకున్నటువంటి దేవుని యొక్క శక్తిని గ్రహించేవాడిగా ఒక పరిపూర్ణమైనటువంటి ఆ పరిపక్వం కలిగినటువంటి జీవన విధానం కలిగి ఉంటున్నాడు. और ये दोनों व्यक्ति में हम विभिन्न देखेंगे कि शाऊल एक उद्धार पाने वाला व्यक्ति होने के बावजूद भी जो दाऊद है बाहरी रूप नहीं देखते हुए परमेश्वर उसके पीछे रहता हुआ उसको संभालता हुआ उस तरह का भाव से देखते हुए वो आगे बढ़ा. David knows that he is very young and his might or his strength is not sufficient, and he also knows that Goliath is a warrior and is very tall and very mighty person, is having all the weapons, but these appearance is not changed his mind, it's not affected anything psychologically, morally on him, and yet he completely depends upon the Lord, and that's the reason he challenges, who is this uncircumcised Philistine who can defy the living God? దావీదు గ్రహించుంటున్నాడు, తను బాలుడని యవనుడని, తన యొక్క శక్తి సామర్థ్యము చాలదు ఈ యొక్క ఫిలిస్తీయుల యొక్క యుద్ధ ప్రవీణుడు ఈ యొక్క వ్యక్తిని జయించడానికి అనే బాహ్య రూపము చూడడం లేదు. కానీ అతను చెప్పే విధానంలో మనం చూస్తే ఆ యొక్క మానసికముగా ఎటువంటి ఆందోళన పొందకుండా, ఆయన శారీరకంగా కూడా ఎటువంటి ఆందోళన పొందకుండా, ఈ మాటలు 26వ వచనంలో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని యొక్క ప్రజలను దూషించడానికి ఏ పాటి వాడు అంటున్నాడు. और यहाँ पे हम देखेंगे कि दाऊद उसके जब फिलिस्तीनियों के जो युद्ध में देखता है कि वो उनके जीवन में बाहरी रूप नहीं देख रहा था, लेकिन वो इस तरह से सवाल कहता है 26 वचन में अंतिम में कहता है, एक खतना रहित फिलिस्ती क्या है कि जीवते परमेश्वर के सेना को ललकारे. Now David, despite having this moral spiritual strength and complete confidence in the God, what kind of challenge that he faced? Now we will see. దావీదు నైతికమైనటువంటి ఆ యొక్క అవగాహన కలిగి ఆత్మీయమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడిగా మరి ఎటువంటి సవాళ్ళు అతను ఎదుర్కొంటున్నాడో మనం చూద్దాం. और यहाँ पे देखेंगे आत्मिक सवालों को किस तरह से वो उभार कर आगे बढ़ता है, उसके बारे में हम यहाँ पे देखने पाएंगे. In fact, these kind of challenges always the enemy inflicts in our mind and body. Therefore, we must defy, we must go and ignore or reject the God and the living God. Therefore, we will completely ensure that we will be defeated because of psychological warfare. కాబట్టి ఈ యొక్క అపవాది మనల్ని ఏదో విధానంలో కృంగజేసేవాడిగా, మనల్ని దేవుని నుంచి దూరమైపోయేవారిగా, దేవుని నుంచి పూర్తిగా మనం వైదొలిగి మానసికంగాను మరి శారీరకంగా పతనం పొందేవారిగా మనం చేయడానికి ప్రయత్నించేవాడిగా ఉంటున్నాడు. और ये शैतान क्या करता है, हमको पूरी निर्बल करते हुए मानसिक और शारीरिक रूप में पूरी तरह से निर्बल करने के लिए वो प्रयत्न करता रहता है. Dear brothers and sisters, you must understand, this world always against the children of God and try to inflict some kind of fear and also some kind of discouragement and make you to demoralize yourself when you are very strengthened, going to achieve any of the things which is challenging and which they can't do. This is what this world and this the so-called people, and they challenge and in fact they discourage us so that we will not achieve the thing that before us. కాబట్టి ఈ లోకము మరి నిత్యము అనేక ప్రజలకు కృంగుదల తెచ్చేవారిగా ఏదో విధానములో వారిలో భయము ఆ యొక్క కంపన తీసుకొని రావడానికి వారు ఏదైతే చేయలేరో అది చేయగలిగినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి వారిలో ఏదో ఒక బలహీనత తీసుకొని వచ్చి వారిని కృంగజేసే వారిగా ఉంటున్నారు. और ये संसार क्या करता है, जो चीज़ जो कार्य वो नहीं कर सकते वो कार्य करने के लिए वो ले आता है कि वो उनके जीवन पे हारा हुआ जीवन उनके सामने में ले आ जाता है. Now here in these circumstances, the first challenge came to David in the form of his brother, elder brother Eliab. ఎలియాబు ద్వారా దావీదుకి మొట్టమొదటి సవాలు ఎదురై ఉంటుంది. और एलियाब के द्वारा पे दाऊद को पहला सवाल उसके सामने में आता है. Verse 28, his elder brother, seeing him that David is hearing the word from here and there, and that's King Saul, if whoever wins over the battle against Goliath, is going to give some great gifts, and he's just inquiring. This is normal, everyone is now talking, and when he heard
all these things when David is inquiring, this is a challenging. He is posing so many questions to David. కాబట్టి దావీదు ఇటువంటి మరి ఆ యొక్క రాజు ఏ బహుమానం ఇవ్వబోతుంటున్నాడు, మరి ఈ యొక్క ఫిలిస్తీని జయించినటువంటి వారికి ఏమి సంభవించబోతుందో అవన్నీ కూడా ఆ పరిష్కారంగా తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఈ తన యొక్క పెద్దన్న అయినటువంటి ఎలియాబు వీటన్నిటిని గురించి అతనికి ప్రశ్నలు వేసేవాడిగా అతన్ని ఎదుర్కొనేవాడిగా ఉంటున్నాడు. और ये दाऊद है जो युद्ध में जीतने के बाद उनको क्या तोहफा देना चाहता है, ये सारे चीज़ों को, ये इसका जो बड़ा भाई है एलियाब, ये सारे चीज़ों को वो देख रहा था. Verse 28, verse 12, his anger was kindled against David, and he said, Why comest thou down hither? And with whom hast thou left those few sheep in the wilderness? I know thy pride and the naughtiness of thine heart, for thou art come down that thou mightest see the battle. 28వ వచనము, అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి ఆయనతో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేస్తివి? पहला सामुएल उसका 17 अध्याय उसका 28 वचन में लिखता है, जब दाऊद उस मनुष्यों से बातें कर रहा था तब उसने उसका बड़ा भाई एलियाब सुन रहा था, और एलियाब दाऊद के पास आकर क्रोधित होकर कहने लगा, तू यहाँ क्यों आया है, और जंगल से उस थोड़ी सी भेड़ों को तू किसके पास छोड़ आया है? First of all, his brother is angry about him. Why you have come here? And this is common in our personal life also, even your employment life, your church life, even in the home also. There will be something dissatisfaction, the enmity, envious against you in your own surrounding places. కాబట్టి ఈ మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఎలియాబు తన యొక్క సహోదరుడు, తన యొక్క పెద్దన్న, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అనే ఆ ప్రశ్నను అతనికి వేస్తుంటున్నాడు. ఇది సాధారణముగా మనము ఎదుర్కొనే మన యొక్క ఉద్యోగ జీవితంలోను, మన యొక్క సంఘ జీవితంలోను సామాన్యంగా మనం ఎదుర్కొనే ఈ యొక్క ఈర్ష భేదాన్ని మనం చూస్తుంటున్నాం. और हम यह देखेंगे कि उसका जो बड़ा भाई है एलियाब इस तरह से कहता है कि तू यहाँ पे क्यों आया है करके, ये बातें हम हमारे कामकाज में हो, हमारी कलीसिया की मंडली में ये बातें सुनने के बाद हमारे जीवन में क्रोध उत्पन्न होता है. First is the anger that always makes other person little nervous, and it makes you to discourage yourself whether I am going right or wrong. This will be when you are working in your office or workplace. There will be some opposition from your colleagues, and you are in home. Maybe you are doing some work that you wanted to achieve, and there will be a discouragement from your family. And even in the house of God, there many people will talk. And even if it is somewhere, this will be a first kind of nervousness that will create and inflict in your mind, so that you will think once to twice whether you are doing the right job. మొట్టమొదటిది ఈ కోపం అనేది మనకి నిరుత్సాహం కలిగించేదిగా, నేను చేస్తున్నది సరి అయిందా కాదా అనేది మనలో అటువంటి భావనను కల్పిస్తుంది. ఎందుకంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క ఉద్యోగం జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ ఇటువంటి ఎదురింపులు వచ్చినప్పుడు మనని కృంగింపజేసేదిగా, మనని బలహీనపరిచేదిగా, మనని వెనుకంజ వేయడానికి అవి దోహదపడుతుంటాయి. एक क्रोध हमारे जीवन में इस तरह से आ जाता है कि हमारे जीवन में निर्बलता ले आ जाता है, कि चाहे हमारे आत्मिक जीवन में क्यों ना हो, वो हमारे जीवन में हो, हमारे निरुत्साह करते हुए हमारे जीवन में निर्बल ले आता है. Secondly, they try to castigate, create a doubts about your efficiency, saying that you have your own obligations. You have to, you left your sheep and come here. So that means what they try to inflict is, you can't do your own job. You can't do your own obligation. But instead, you are coming to take another job, other obligation which is greater, far greater than you. And what for that you are doing? And that's the reason they try to tend to make you nervous, discouragement, so that you will feel that you are not fit enough to take up this job. అటు తర్వాత వాళ్ళు వేసే సవాలు ఏంటంటే, నీ ఆ యొక్క చిన్న మందను నువ్వు ఎక్కడ వదిలేసి వచ్చినావు, నీ యొక్క సొంత పని నువ్వు చేయలేకపోతుంటున్నావు, నీవు ఇంకొక పనిని చేయడానికి పూనుకుంటున్నావు అనే విధానములో వాళ్ళు మాట్లాడుతూ కృంగింపజేసేవారిగా, మనని వెనుకంచ వేసేవారిగా, ఆ పనిలో మనం చేయడానికి ప్రయత్నించేవారిగా ఉంటున్నారు. और वो इस तरह से कहते हुए उससे इस तरह से प्रश्न करते हुए उसको इस तरह से इस बातें करते हुए निर्बल कहते हैं कि इस छोटे से झुंड को, भेड़ियों को तुम वहाँ छोड़ के किसके पास आए हो, इस छोटी सा काम को तुम नहीं कर पाते हो, तो ये काम करने के लिए आप यहाँ पे क्यों आए करके इस तरह से उससे कहते हैं. In that circumstances, we really feel bad. What I have done? Did I do any wrong? Like verse 29, what David is asking, that he says, what I have now done, is there not a cause?
this is what we feel. Did we do or did we commit any wrong or mistake or an error? అటువంటి సమయంలో మనము దావీదు వలె 29వ వచనంలో అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని చెప్పి అటువంటి సందర్భంలోనికి మనల్ని తీసుకొచ్చేవారిగా ఉంటారు. మనం సంకోచపడేవారిగా, మనము నిరుత్సాహపరిచేవారిగా వారు తీసుకొని వచ్చేవారిగా ఉంటారు. और ये इस तरह से हम 29 वचन में देखेंगे, दाऊद उस तब कहता है कि मैं यहाँ पे क्या किया है, वह तो तेरी निरंकारी बात ही थी. This is the first kind of challenge that, and the second kind of challenge we can see from verse 31. ఇది మొదటి సవాలుగా ఉంటుంది. 31వ వచనంలో రెండవ సవాల్ ఉంది. और ये पहला प्रश्न के समान पे था, और ये 31 वचन में ये दूसरा प्रश्न है. People are more interested in these kind of things. ఈ ప్రజలు ఇటువంటి వాటిలో ఎక్కువగా వారు ఆసక్తి చూపించే వారిగా ఉంటారు. और ये प्रजा है इन बातों पे ज़्यादा उनके जीवन में आशा रहती है. Whatever the words they heard from David and simply carried out to the King Saul. దావీదు ద్వారా విన్నటువంటి మాటలు వారు సాధారణంగా అంటే సులువుగా ఆ యొక్క సౌలు యొద్దకు తీసుకొని వెళ్ళింటున్నారు. और ये जो दाऊद की जो बातें हैं चर्चा सुनकर वो साउल के पास धीरे से उसके पास में ले आते हैं. Praise the Lord. God has written very good word here. It is they rehearsed కాబట్టి them before God, before Saul. కాబట్టి దేవునికి స్తోత్రము. దేవుడు ఈ యొక్క మాటలు పలికినాడు సౌలు యొద్దకు. దేవుడు పలకలేదు. The word is written here in this in a beautiful way, reflecting about the true nature of the people. కాబట్టి ఈ యొక్క వ్యక్తుల యొక్క ఆ సహజ స్వభావమును గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నది. और यहाँ पे परमेश्वर का धन्यवाद हो, व्यक्तिगत मनुष्यों का जो व्यक्तिगत अभाव है यहाँ पे जो लिखा हुआ है. They rehearsed them before God, before Saul. వారు సౌలు యొద్దట ఆ మాటలు పలికి ఉంటున్నారు. और ये बात ये चर्चा को साउल के सामने में उनको सुनाई. This is nothing but propaganda, negative, sometimes negative or sometimes positive. కాబట్టి వీళ్ళు ఆ విధంగా అది నెగిటివిటీ కానీ పాజిటివిటీ కానీ ఇవ్వకుండా ఉంటున్నారు. और ये इस तरह से नेगेटिव और पॉजिटिव के सामान पे उसके सामान ले आते हैं. అంటే చాలా సందర్భాల్లో అనుకూలంగా లేదంటే అననుకూలంగా కూడా చెప్తారు. ప్రతికూలమైనటువంటి అనుకూలమైనటువంటి విధానంలో కూడా మాట్లాడేవారుగా ఉంటారు. और कभी कभी ऐसा होता है जो बातें वहाँ पे कही होती है, कभी नहीं कही हुई बातों को भी ले आकर उसके सामने ले आते हैं. In this kind of propagation, in this kind of communications, I can call them as a communicators, and they tend to pose or tend to give the information which is not required or which is more than required, or sometimes they completely change the conversation so that to inflict something on others, or maybe to completely degrade the information to look bad in front of others. కాబట్టి ఇటువంటి వారిని నేను ప్రచారము చేసేవారిగా నేను అంటున్నాను. వాళ్ళు మాటలు మోసుకొని వెళ్ళిపోయి ఆ మాటలను చెప్పేదానికంటే ఎక్కువగా మరి ఆ యొక్క మాటలు ఒకవేళ మరి మనం అన్నదానికంటే ఎక్కువగా దానికి జోడించి దాన్ని అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా చేసేవారిగా ఉంటారు. और ये मैं इस तरह से कह सकता हूँ कि जो बातें उन लोग सुनी है वो बातों को जोड़ जाड़ कर, वो बातें जो कही वो बातें नहीं करके उसमें जोड़ जाड़ कर अपने से जोड़ के उसमें सामने ले आते हैं. See what is the result of here? King Saul called immediate call, bring that boy here, I wanted to see him. అందుకు మరి సౌలు వెంటనే ఆ యొక్క యవనస్తుని నా ఎదురుకు తీసుకొని రండి, నేను అతను చూడాలని. और ये बात सुनकर साउल तुरंत उससे कहता है कि वो जवान को मेरे पास ले आओ करके इस तरह से वहाँ उनको सामने में कहता है. These are all the things makes us to think why I am doing this, or sometimes why I am taking this labor or pain, because people will speak so many things, will try to castigate, and may people when we go out they ask us, are you really doing this, are you really, or sometimes they say that, are you really capable? That means they try to inflict something on us or in us so that we may be discouraged or tend to take some rethink or relook in us whether we are really capable. కాబట్టి ఇటువంటి ప్రశ్నల ద్వారా ప్రజలు మన యొక్క జీవితంలో మరి అటువంటి ఆ యొక్క సవాల్ను లేపేవారిగా ఉంటారు. నేను నిజంగా ఇది సరిగా చేస్తుంటున్నా, ఎందుకు నేను ఇంత ప్రయాసపడాలి, ఎందుకు ఇవన్నీ నేను మోయాలి అనే ఆ యొక్క విధానంలో మనకి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని లేకపోతే అటువంటి భావాన్ని కలిగించే వారిగా ఉంటారు. और इस तरह से प्रजा जो लोग हैं इस तरह से हमारे बीच में ले आते हैं कि ये सारे बोझ को तुम ढो रहे हो, इस तरह से सही ढंग से लो रहे हो कि नहीं है, इस तरह से हमारे सामने में ले आते हैं. Now the third kind of challenge that came in the form of Saul. మూడవ సవాలు సౌలు నుంచి వచ్చి ఉంటుంది. पास से आता है. He said after hearing all what about him, David,
and he's saying that you are a just young man. You don't know how to warfare or wage war against this guy who is a professional warrior, and you know that how he is. కాబట్టి సౌలు అతన్ని దావీదుతో అంటున్నాడు ఈ 33వ వచనంలో, ఆ యొక్క ఫిలిస్తీన్ ఎదుట నీవు పోట్లాడడానికి నీ బలం చాలదు, నీవు బాలుడవు, నీవు బాల్యం నుండి యుద్ధం గాని చేసినటువంటి వాడవు కాదని అతనితో అంటున్నాడు. और 33 वचन में शाऊल दाऊद से कहता है, तू जाकर इस पर परिस्थिति युद्ध नहीं कर सकता क्योंकि तू तो लड़का ही है, वह लड़का ही है करके इस तरह से कहता है. David said to Saul in verse 32, it says that, let no man's heart fail because of him. Thy servant will go and fight with the Philistines. 32వ వచనములో దావీదు సౌలుతో అంటున్నాడు, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సు కూడా కృంగ నిమిత్తం లేదు, నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. और 32 वचन में दाऊद इस तरह से कहता है, तब दाऊद साउल से कहता है कि किसी मनुष्य का मन उससे कच्चा ना हो कि तेरा दास जाकर उस परिस्थिति से लड़ेगा. David telling these two words in spite of two deterrents by his brother and also the communicators, but yet he is telling with confidence, I can able to fight. See what is the response instead of encouragement, what kind of response that Saul is inflicting. కాబట్టి ఈ రెండు విరుద్ధతలు వచ్చినప్పటికీ తన యొక్క అన్న ద్వారా సౌలు ద్వారా వచ్చినప్పటికీ వేరే కమ్యూనికేటర్స్ మా వార్తాహరుల ద్వారా ఈ యొక్క ఇటు అటు మాటలు అందించే వారి ద్వారా కూడా మరి ఇటువంటి నిరుత్సాహం పొందవలసినటువంటి సమయంలో సౌలు మరి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంటున్నాడు. और साउल इधर उधर की बातें उसके पास आने के बावजूद भी उसके जीवन में कोई निरुत्साह नहीं दिखता है. He is the one actually, the Saul has to take this battle, he has to fight, but instead he is not doing, instead he is soaring upright, and instead of somebody like David exhibiting 100% confidence in the Lord, I am going to fight, now he is telling that discouragements. You are a simple young man, you can't do that, you don't have any skills, you are not a professional warrior. But the other man, look at it, he is completely a professional warrior, wearing everything, and it's unimaginable that you cannot. కాబట్టి సౌలు స్వయంగా అతనే మరి ఆ యొక్క స్థితిలో నిలబడేవాడిగా ఉండాలి, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతను నిరుత్సాహమైనటువంటి మాటలు మాట్లాడేవాడిగా, దావీదైతే పూర్ణముగా 100% దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వాడిగా బలప్రేతుడిగా మాట్లాడుతుంటున్నాడు. కానీ సౌలు దావీదును నిరుత్సాహపరిచే మాటలు, నీవు కేవలము బాలుడవు, నీవు పోట్లాడడానికి ఏమాత్రము నీ బలం చాలదని, నీవు బాల్యం నుంచి యుద్ధం చేయనటువంటి వాడవని అతన్ని నిరుత్సాహపరిచేవాడిగా ఆ యొక్క వ్యక్తి మరి ఆ యొక్క యుద్ధ ప్రవీణుడు, అన్నీ కూడా యుద్ధ వస్త్రములన్నీ కూడా ధరించుకొని ఆయుధాలన్నీ ధరించుకొని ఉన్నాడని నిరుత్సాహపరిచేవాడిగా ఉంటున్నాడు. और हम यहाँ पे देखेंगे कि यहाँ पे साउल उसको उसके जीवन पे इतना निरुत्साह था कि उसके जीवन में कि उस वहाँ पे आगे नहीं बढ़ पा रहा था वहाँ, लेकिन वो दाऊद को इस तरह से कहता है कि तू कहता है क्योंकि तू लड़का है, और बोलता है तू लड़कनपन से ही योद्धा है, और उसको हर एक बात में निरुत्साह करता हुआ, उसको नीचा करता हुआ साउल उस दाऊद को करता हुआ हम यहाँ पे देख पाते हैं. This in a way looks like a good advice to you, making you aware that your strengths or your weakness, maybe they try to exhibit plus and minus, and look at where you are and how you are standing. But in other words, we can see this is nothing but make you to discourage, though in the form of a good advice, though in the form of a very, very accurate accumulation or maybe articulation of the situation. But the reason behind this kind of advice would be always to make you to take a step back and see that you are not capable to do these things. ఇటువంటి సలహాలు మరి మంచిగా కనబడవచ్చును, మన యొక్క బలము, మన యొక్క శక్తి ఇవన్నీ కూడా అది సరైనటువంటి విధానంలో కనపరిచినట్లుగా ఉండొచ్చు. కానీ దానికి వెనుకల మనం చూసినట్టయితే అది ఎంతో నిరుత్సాహపరిచేదిగా, నీవు ఇది చేయలేనటువంటి వాడు, నీ యొక్క బలము చాలదు అనే ఆ యొక్క కృంగుదల తెచ్చేవారిగా, మనల్ని వేరుపరిచేవారిగా అది ఉండేదిగా ఉంటుంది సలహాలు. और ये सारी चीज़ें हम भारी रूप से देखने से अच्छा ही लगता है, लेकिन ये बातें उनके जीवन में देखा जाएगा कि वो कि इस तरह से कहता है कि तू इस युद्ध के काबिल नहीं है, ये इस युद्ध को तू नहीं कर सकता करके ये सब बातें करने के बाद उसके जीवन में निरुत्साह ले आता है. See, as a result, David has to go a step back and has to explain his position and how he killed lion and bear, and though he is young and youth,
but that might, that power has come because of the Lord, and he has to explain to him in a lucid way so that to convince him. కాబట్టి ఆ విధంగా మాట్లాడినప్పుడు అటువంటి సలహాలు ఇచ్చినప్పుడు సౌలుకు మరి దావీదు తన యొక్క జీవితంలో ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో వాటన్నిటిని కూడా కులంకషంగా అతనికి వివరించడానికి అవన్నీ కూడా అతన్ని ప్రేరేపించినాయి. उस समय पे शाऊल को दाऊद उसके चरवाहा जब भेड़ों को चरवाते समय पे किस तरह से परिस्थिति उनके जीवन पे विस्तार रूप में उससे बताने लगा. See, all right, David, Saul said, all right, fine, I am convinced, but you go, what he is now doing? And 38, this is the last ditch, last attempt to make him to afraid. He is now asking him, if what he has done, he has armed David with his all armor, which is not at all habituated by David. Now he is saying that in a way. కాబట్టి ఇది మరి ఆ దావీదును మరి చివరి యొక్క ఘట్టముగా ఉంటుంది. అతన్ని ఆ కృంగుదల తీసుకొని రావడానికి 38వ వచనంలో పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి, ఎందుకంటే దావీదుకు అవి ఏమాత్రము ధరించడానికి ఎటువంటి ఆ బలము కానీ ఆ యొక్క అలవాటు కానీ అటువంటి ప్రావీణ్యత కానీ లేదు. और हम देखेंगे कि दाऊद के जीवन में पूरी अंतिम निर्बलता के स्थानों पे यहाँ पे 38 वचन में देखेंगे कि वो अपने वस्त्र को साउल को देता है, कि अपने वस्त्र को शाऊल अपने वस्त्र को ले आकर दाऊद के पास ले आता है कि उसकी योग्यता उसके जीवन में ना है, उसके बल उसकी योग्यता उसके जीवन में नहीं रहता. This is nothing but people give an advice, I have fought similar way or I have dealt the issues similar way, therefore I am giving you this advice, take and follow it so that you will also be victorious like me. కాబట్టి ప్రజలు ఈ విధంగా నేను ఇటువంటి సమస్యల గుండా నేను వెళ్ళి ఉంటున్నాను కాబట్టి ఇటువంటి విధానములో నేను దాని పరిష్కారము వెదికి దాన్ని పరిశోధించి నేను విజయం పొందినాను, నీవు కూడా వాటిని అవలంబించి విజయం పొందమని ఆ యొక్క సలహాలు ఇచ్చేవారిగా ఉంటారు. और ये प्रजा इस तरह से कहते हैं कि मैं इसे युद्ध किए हैं, इसको अच्छी तरह से युद्ध करके आगे हैं, इस तरह के सवाल करते हुए लोग आते रहते हैं. Or I am giving you an advice, follow it, that's how it will may protect you. I am giving you a protection for you, I am not giving you a negative. But this is or sometimes they say that these are the tested opinion, or this is the tested thing which gives a result, so that I am giving you. No need for you to invent new things. These are all already tested themes, so that you can adapt and follow it. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఇది ముందుగానే పరిశోధించి వాటిని పరీక్షణలో అవి విజయం పొందినటువంటివి కాబట్టి నీవు ఇంకా కొత్త అయినటువంటి వాటిని యోచించి విధానించి దాన్ని కొనగలవలసిన అవసరం లేదు, ఇవి ముందుగానే పరిశోధింపబడ్డాయి కాబట్టి వీటిని అవలంబించు, ఇది నీకు కాపుదలనిస్తున్నాయని చెప్తుంటారు. और इस तरह से कहते हैं कि ये जो वस्तुएं हैं पहले से परखा गया है, ये सारे चीज़ आपके युद्ध के लिए ये सारे चीज़ आपको काम आए हैं करके इस तरह से कहते हैं. See, a David, a fully confident, a determined man, a confident man from the Lord, and he already stated that who is this uncircumcised Philistine to defy the God? With such a kind of confidence, how the people are luring, how the people are making him to afraid, how the people are telling him that you can't wage war against these people and you are a simple ordinary man. కాబట్టి దావీదు మనం చూసినట్టయితే ఈ జీవమగల దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని చెప్పి బలంగా చెప్పినటువంటి ఈ వ్యక్తిని మరి ప్రజలు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారు అతన్ని ఎంతో నిరుత్సాహపరచడానికి అతన్ని బలహీనపరచడానికి ఎన్నో యత్నాలు చేస్తున్నారు. और लेकिन यहाँ पे देखेंगे उनकी प्रजा दाऊद को कितने ही निर्बल करने के लिए वो प्रयत्न कर रहे थे, लेकिन वो इस तरह से कहता है कि ये फिलिस्तीनी कितने ही परमेश्वर के सामने में क्या है कि उससे मैं लड़ने के लिए क्या है करके मेरे सामने परमेश्वर यहोवा के सामने, इतना महान परमेश्वर के सामने ये क्या है करके इस तरह से कहता है. Dear brothers and sisters, please make yourself understand that these kind of challenges, these kind of things will come into your life, your personal life, your faithful life, your employment life. Unknowingly, without your knowledge, people will come and do all these things in order to make you, and if may give an impression that they are giving you and helping you, but instead it tend to harm you in the days to come. ప్రియమైనటువంటి వారులారా, మీ యొక్క జీవితంలో ఇటువంటి సవాళ్ళు, ఇటువంటి సన్నివేశాలు అవి మీరు ఎదుర్కొంటారు. ప్రజలు నీకు ఏదో సహాయపడేవారిగా నీకు
ఆ యొక్క కాపుదలనిచ్చేవారిగా ఏదో సంరక్షించేవారిగా ప్రయత్నిస్తుంటారు, కానీ అవన్నీ కూడా నీకు విరుద్ధంగా అవి పనిచేసేవిగా కృంగుదల కలిగించేదిగా ఉంటాయి. और प्रियो, ये संसार आपको बड़ी ही प्रयत्न करते हुए आपको कोई भी काम करते समय आपको प्रोत्साहन देते रहते हैं। ये सारी चीज़ आपके जीवन में ये निर्बलताओं के लिए आपके जीवन में कार्य करता है। See what is the determination, full determination. This is the weakness that we have, but God is going to strengthen you with His grace, His great power. My great strength will make you perfect in the weakness, and that's the power God has given to David. And he is telling in verse 39 says, I don't want to use this. David put them off, and he wanted to go ahead. What he has in mind, what God has given to him, what the power, the strength God has given to him. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మరి అవన్నీ కూడా ధరించలేక ఆ యొక్క బలహీనతలో ఉన్నప్పుడు మరి నా యొక్క కృప నీకు చాలును అని చెప్తూ ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఆధారంగా చేసుకొని దావీదు అంటున్నాడు 39వ వచనంలో, ఇవన్నీ కూడా నేను ధరించడానికి నాకు శక్తి చాలదు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను వాటినన్నింటినీ విడిచిపెట్టి దేవుని యొక్క శక్తి పైన ఆధారపడినట్టుగా మనం చూస్తుంటాం. और हम यहाँ पे देखेंगे सारे वस्तु मेरे लिए कोई योग्यता नहीं है करके इस तरह कहते हुए 39 वचन में इस तरह कहता है कि तब दाऊद उसकी तलवार के वस्त्र को छोड़कर उसको चलने का यत्न किया. This is what going to happen in our life. See, in the days when we are challenging so many things, people always try to make you fear and afraid to the situation, your capabilities. You feel that you are economically very weak. You feel that you are educationally, you don't speak much, you don't have read and write, and sometimes you don't appear very good, beautiful, or sometimes people may think that your appearance or your expression may not be good. These are all the things may come out so that it will make you to think twice that you are not a capable person to handle any of the challenges. కాబట్టి ఇటు విధానంలో ప్రజలు మరి నిరుత్సాహపరచడానికి, మరి నీ యొక్క తాహతు చాలదు, నీ యొక్క చదువు చాలదు, నీవు చదువుకున్నటువంటి చదువు కానీ, నీ యొక్క అందచందము కానీ, ఇవన్నీ కూడా నువ్వు ఎంతో మరి నీవు చాలున్నటువంటి వాడిగా ఉంటున్నావని నిన్ను కృంగజేసేవారిగా నిన్ను ప్రోత్సాహపరచడానికి నిరుత్సాహపరుస్తూ ఉంటారు వాళ్ళు. और ये प्रजा इस तरह से कहते हैं कि आपको प्रोत्साहन देने की जगह निर्बलता इस तरह से ले आ जाते हैं कि आप ज़्यादा पढ़ाई लिखे नहीं हो, आप ज़्यादा सुंदरता नहीं हो करके इस तरह से कहते हुए आपको निरुत्साह आपके जीवन में ले आते हैं. It doesn't mean that people, those who are advising, isn't bad, but this is the Satan's tactics, how he inflict into us. If we could see Mark's Gospel chapter 8 verse 33. కాబట్టి సాతానుడు ఈ విధంగా మనల్ని వారిని అటువంటి సలహాలు ఇస్తున్నటువంటి వారు మంచివారు కాదని, కానీ సాతాను వారిని వాడుకునే విధానంలో మనం చూస్తుంటున్నాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము. ये लोग इस तरह से प्रश्न ले आते करके हम नहीं कह सकते, शैतान उनके जीवन में इस तरह से प्रश्न ले आता है. ये बातें हम मरकुस के 8 अध्याय में हम देखेंगे. 33వ వచనం, उसका 33 वचन. Here I will just give you, Jesus Christ very clearly, openly told his disciples what is he going to do, how he is going to achieve the purpose that God has sent into this world. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను పంపించినటువంటి ఆ యొక్క విధానము, వాటినన్నిటిని కూడా సంపూర్ణం చేయడానికి ప్రభు ఏ విధంగా సంకల్పించినాడో అన్ని చెప్తుంటున్నాడు. और प्रभु यीशु मसीह अपने चेलों से इस तरह से कहता है कि पिता मेरे को किस तरह से या किस कारण इस तरह पे मुझे भेजा है, ये सारी चीजों को वहाँ पे कहता है. Verse 32 we can see that Peter, what he is doing, he took him and started rebuking him. కాబట్టి 32వ వచనంలో మనం చూసినట్టయితే పేతురు ఆయన చేయి పట్టుకొని అతని ప్రభువును మరి ఇది నీ యొక్క జీవితంలో జరగకుండా ఉండునుగాక అంటున్నాడు. और यहाँ पे देखेंगे प्रभु यीशु मसीह पतरस का हाथ पकड़ कर उससे कहता है कि ये बात साफ साफ कही है कि इस पतरस से उससे अलग से जाकर झिड़कने लगा. See here Peter is a very close disciple, but he started doing something, don't do that or it is not going to happen, and he's saying, but what's Lord, our Jesus Christ is saying? కాబట్టి పేతురు మరి ప్రభువుని వైపు చూసి అంటున్నటువంటి మాటలను బట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పేతురుతో అన్నటువంటి మాటలు ప్రతిస్పందన ఏందో చూద్దాం. और यहाँ पे देखेंगे पतरस प्रभु यीशु मसीह की ओर देखते हुए उसका और था, लेकिन प्रभु यीशु मसीह का जो बातें क्या है हम देखेंगे. Verse 33, he is addressing Peter saying, get thee behind me Satan,
For thou savorest not the things that be of God, but the things that of men. 33వ వచనంలో అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపమని పేతురును గద్దించెను. और 33 वचन में इस तरह से कहता है, परंतु उसने फिर कर अपने चेलों को और देखा और पतरस को झिड़क कर कहा, हे शैतान, This is what it unknowingly inflicts into the minds of the people, and it carries to unto us, so that we will defile or maybe go against the God and what is given to us, a pure faith and a confidence. కాబట్టి ఇది అతను నిజంగా సాతాను కాకున్నప్పటికీ మరి సాతానును ఆ విధంగా ప్రేరేపిస్తూ వారిలో అటువంటి ఆలోచనలు, అటువంటి నిరుత్సాహాలు కలిగిస్తున్నాడు. కాబట్టి వారు మన వద్దకు వచ్చి మాట్లాడుతూ మనల్ని అటువంటి దృక్పథంలోంచి వైదొలగడానికి, తిరగడానికి వారిని ఉపయోగించేవాడిగా ఉంటున్నాడు. ना वो शैतान था, लेकिन भी शैतान उसकी ओर से योजना करते हुए, उसको चलाते हुए इस तरह से योजना लेकर उसके सामने से ले आता है. I will give you an example what is happening in the present day of world because of the COVID-19. ఒక ఉదాహరణగా ఈ ప్రస్తుత కాలంలో కోవిడ్-19 బట్టి ఏం జరుగుతుందో, और ये उदाहरण रीति से कोविड-19 में इस तरह से उदाहरण से मैं कहता हूँ. We are hearing daily number of cases are increasing, but also deaths. See, deaths very 2% or 1%. And but once how they are propagating, number of cases are increasing, so that they are creating so much of the doubt, and everything somebody comes and you feel and just go away from him. This is what creating the fear in this world. కాబట్టి ఇక రోగుల యొక్క సంఖ్య మనం చూసినట్టయితే దినదినానికి అది ఎంతో పెరిగేదిగా ఉన్నది. కానీ మృతుల యొక్క సంఖ్య చూసినట్టయితే 1% కానీ 2% కానీ ఉంటున్నది. కానీ అది దాని గురించినటువంటి ఆ యొక్క ప్రచారము ఎంత విస్తృతంగా ప్రజలు చేస్తుంటున్నారంటే దాన్ని బట్టి భయపేతులై మరి ఎవరైనా వచ్చినప్పుడు వారిని దూరపరిచే వారంగా, వారిని కలుసుకోకున్నటువంటి పరిస్థితులు ఏర్పడేదిగా ఉంటున్నాయి. और ये देखेंगे तो ये जो रोगी है, जो रोगों की संख्या है दिन प्रतिदिन बढ़ते हुए जैसे आ रही है, जो मृत्यु की संख्या देखेंगे तो 1-2% आता है. लेकिन ये इस तरह से प्रचार करते हैं कि बहुत ही भयभीत करके डरा कर लोगों को इस तरह से कहते हैं कि उनको मेरे सामने मत आओ, उनको दूर रखो. इस तरह से वो बातें करते हैं. They are not talking about the recoveries. The recovery rate are more high. But see, a completely one-sided news, one-sided way of propagation that makes you to feel or maybe afraid, so that the Satan will inflict something into your mind that your body, your immunity system is very weak, and so that you cannot withstand. కాబట్టి ఈ యొక్క బాగైనటువంటి వారి యొక్క సూచి వారు ఏమాత్రము ఇవ్వరు. ఎందుకంటే ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ దాని గురించినటువంటి సరి అయినటువంటి సమాచారము ఎవరు కూడా చెప్పేవారుగా లేరు. ఎందుకంటే ఈ విధంగా వారిని ప్రోత్సహించే దానికంటే కృంగుదల తెచ్చేవారిగా, వారిని విచారంలోనికి తీసుకొచ్చేవారిగా ఉంటున్నారు. और हम देखेंगे जो सच्ची घटना जो हुई रहती है वो बातें तो सामने नहीं ले आते हैं. जो चीज़ नहीं हो आ रहती उनके जीवन में एक भयभीत जीवन ले आने के लिए उनके सामने में वो सारे बातों को ले आते हैं. See here in the David, again we go back to 1 Samuel chapter 17. మనం తిరిగి 1 సమూయేలు 17వ అధ్యాయంలోనికి దావీదుని గురించి చూద్దాం మనం. और हम दाऊद के बारे में फिर से देखेंगे कि 1 समूएल उसका 17 अध्याय की ओर से. Now here, what is the source, the strength? How this kind of weakness God made him or make him to perfect, to give a perfect strength of the God. కాబట్టి దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వనరు ఏంటిది, తద్వారా అతను బలమును పొంది బలోపేతుడు కావడానికి ఉపయోగపడిన ఏంటి? और परमेश्वर दाऊद को ऐसा क्या चीज़ उसको चीज़ें जो दिए हैं कि उसको बल देने के लिए और उसको युद्ध को लड़ने के लिए? Extreme confidence, the complete trust in the God, and God how he is going to save him from the lion and bear, and this is no less than that, and is equal to that. He is going to win whoever, whether it is a lion, whether it is a bear, whether it is a Goliath, everyone or everything is same for him, so that he will fight against this accordingly. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకము దేవుని యందు కలిగినటువంటి వాడిగా ఆయన దేవుడు ఏ విధంగా అతనికి సహాయపడి వెలుగుబంటి కానీ సింహము కానీ దాని చేతిలోంచి దాని యొక్క నోటి నుంచి ఏ విధంగా రక్షించినాడో
ఆ విధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ యొక్క సవాలు కూడా దానికి మించినటువంటిది కాదని ఆయన గుర్తెరిగి ఉంటున్నాడు. और संपूर्ण रीति से शेर के मुंह से जिस तरह से भेड़ियों को जिस तरह से बचाता है, ये सारे चीज़ों को ले आके ये सारे बातों को उस सवालों को सामने ले आता है. 2 Corinthians chapter 10 verse 5. 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. और दूसरा कुरंती 10 अध्याय उसका 5 वचन Shall we read all together, please? అందరం కలిసి చదువుదాం. मिलकर पढ़ेंगे. Casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God, and bringing unto captivity every thought to the obedience of Christ. He has casted out all his doubts, imaginations, everything unto the Lord, and he kept outside and he buried, and now he has taken the courage from the Lord, and I am going to fight. కాబట్టి అతనికి వచ్చినటువంటి ప్రతి సవాళ్లను వితర్కములను అన్నిటిని కూడా దేవుని యొక్క జ్ఞానానికి అప్పగించినాడు. ఇప్పుడు ఆ యొక్క యుద్ధాన్ని అతను యుద్ధం చేయడానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. और वो सारे उसके जीवन में जो भी आए कल्पनाएं, ऊंची बातें, सारे चीज परमेश्वर की पहचान लाने के लिए, युद्ध के लिए उसके सामने में ले आता है. Therefore, this is the strength, whatever the imagination that every others brings unto us, whatever the doubts about the God and God's power, and about what the challenge that they may bring unto us, we should not yield unto that, but we have to cling unto the God. God will give his strength. Though we know, God knows that we are weak and fragile, and we have all this weakness, but he says, my grace is sufficient for thee. Because you are less strength, you don't have the strength, and I will give you my strength that will make you to perfect to make and attend any of the challenges. కాబట్టి ప్రజలు ఇటువంటి వితర్కమైనటువంటి మాటలను మనని కృంగజేసేవి అవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పటికీ మనం సంపూర్ణముగా పరిపూర్ణముగా దేవుని నమ్మకములో దేవుని విశ్వసించే వారిగా ఉండాలి. అప్పుడు ప్రభు నీ యొక్క బలము నీకు చాలదు కాబట్టి నా యొక్క బలాన్ని నీకు ఇస్తాను, నా కృప నీకు చాలునని దేవుడు చెప్తుంటున్నాడు. और जो प्रजा है हमें हर एक बातों में निर्बलता निरुत्साह लेके आता है, और हमारे बल में हमको निर्बलता ले आता है, लेकिन परमेश्वर हमें इस तरह से कहता है कि मेरा जो बल और सामर्थ, मेरी अनुग्रह तेरे लिए काफ़ी है. See the word of exchange between 42 verse 48, it has happened between David and Goliath. 42వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చూసినట్టయితే దావీదుకును ఆ యొక్క గొలియాతుకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ మనం చూస్తుంటున్నాం. और हम यहाँ पे 42 से लेके 48 तक हम देखेंगे कि उसके दोनों के बीच में जो युद्ध होता है उसके बारे में यहाँ पे लिखा हुआ है. Goliath says that he comes under the name of his God, and he says, but David says, I am coming against you to wage against you the warfare in the name of the living God. Verse 45, Lord of hosts, God of the armies of the Israel. ఇక ఫిలిస్తీయుడు ఏమంటున్నాడంటే తన యొక్క దేవుని యొక్క నామంలో అతను వస్తుంటున్నాడని చెప్తుంటున్నాడు. కానీ దావీదు 45వ వచనంలో మనం చూసినట్టయితే నేను సర్వోన్నతుడైనటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నానని మాటను చెప్తుంటున్నాడు. और यहाँ पे देखेंगे फिलिस्तीनी तो ऐसे करता है, इस तरह से यहोवा के नाम से लेके आ रहा हूँ करके कहता है, लेकिन यहाँ पे देखेंगे दाऊद इस तरह से कहता है कि परंतु मैं सेनाओं के यहोवा के नाम से तेरे पास आता हूँ. Verse 47, what is telling finally, for the battle is of the Lord and he will give you into our hands. కాబట్టి ఆయన 47వ వచనంలో మనం చూసినట్టయితే యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని చెప్పెను. और ये 47 वचन में इस तरह से कहता है युद्ध है यहोवा का है, वो उस तरह से कहते हुए युद्ध को उसके हाथ में सौंप देता है. Therefore, dear brothers and sisters, whatever the challenges, calamities may have in your life, whether it is financial, whether it is health issues, or maybe employment issues, or something you are trying to attempt a greater thing, when you take courage in the name of the Lord and ensure that you are not battling, but God is battling, and you commit yourself saying that it is not me that you battle, but the battle is of the Lord, then God is going to give you and make you to perfect and achieve you to a victorious. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ మీ యొక్క మరి ఆర్థిక జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో మరి వచ్చే సవాళ్ళు ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా మీరు మరి ఈ యొక్క కృంగుదల పొందే మాటలను వినకుండా దేవునిపైన పరిపూర్ణముగా విశ్వాసం ఉంచుతూ యుద్ధము యెహోవాదే అని అతని చేతిలోనికి ఆ యొక్క యుద్ధాన్ని అప్పగించే వారిగా ఉండాలి. प्रिय भाइयों बहनों,
ये जो आने वाली जो परिस्थिति हमारे सामने जो है उसमें निरुत्साह नहीं होते हुए, चाहे लोग कोई भी परिस्थिति कोई भी बात आपके सामने ले आते समय आप उस तरह से कहना कि जो संग्राम है यहोवा का ही है करके यहोवा के हाथ में सौंप देना है। Don't give a chance to make you nervous by inflicting something that you are weak, or don't give a chance that other people may give an influence on you to make you too weak or mentally or whatever the situations by giving an example. But please depend upon the Lord. Ponder upon the Lord, and He will lead you and guide you. And Lord says, I will never leave thee nor forsake thee. I will be with thee and I will fight for you. This is the word of God. This promise God always gives and also speaks to us that people who do know me make great things. So God wanted us to make great things by knowing Him personally and to be by His grace. కాబట్టి మరి ఇటువంటి కృంగుదల కలిగించే మరి మాటలు వచ్చినప్పుడు దయచేసి అటువంటి వాటికి మీరు కృంగిపోకండి. మరి ప్రభువు మరి ఆ యొక్క మనకు సెలవిచ్చినట్టుగా ప్రభు వాగ్దానం ఇచ్చినట్టుగా యుద్ధము యెహోవాదే కాబట్టి అతని చేతిలోనికి మనం అప్పగించినప్పుడు దేవుడు మనతో వాగ్దానం చేసిన ప్రకారముగా నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అని చెప్తుంటున్నాడు. అదేవిధంగా మరి దానియేలుకు ప్రభు చేసినటువంటి వాగ్దానం ప్రకారము మరి తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యములు చేస్తారని చెప్తుంటున్నాడు. और इस तरह से परिस्थिति आते समय हम निर्बल नहीं होना है, क्योंकि युद्ध यहोवा का ही है, तो यहोवा के हाथ में सौंपना है। जिस तरह से परमेश्वर प्रतिज्ञा कहता है कि चाहे कोई भी परिस्थिति होगा उस समय मैं आपको बचाता हूँ करके प्रतिज्ञा जो परमेश्वर ने दिया है, इस तरह से हमको आगे बढ़ना है। God may lead us and God may bless this word of God. దేవుడు మనల్ని నడిపించి ఈ యొక్క వాక్యము మన యొక్క జీవితంలో నెరవేర్చును గాక. और परमेश्वर हमें अगुवाई करते हुए इस वचन के आधारित पर हमको आगे बढ़ाने पाए। We thank God for the word of God. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి దేవునికి వందనస్తులము. और परमेश्वर जो वचन दिया उसके लिए परमेश्वर का धन्यवाद होने पाए। As God helped David to overcome that enemy, God may help us in this entire week and entire time also. కాబట్టి దావీదుకు ఏ విధంగా శత్రువుపై విజయం పొందడానికి దేవుడు సహాయం చేస్తున్నాడో ఈ యొక్క వారమంతయు ఈ యొక్క సమయమంతయు దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించును గాక. जिस तरह से दाऊद जिस तरह से शैतान के ऊपर विजय पाने के लिए परमेश्वर ने सहायता किया, उसी तरह से ये हफ्ता भर में परमेश्वर हमें सहायता करने पाए। So as we take every week promise, we'll take promise from Psalm 28 verse 7. కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము వాగ్దానము తీసుకున్నాం ఈ యొక్క వారం కొరకై. ये सप्ताह का जो प्रतिज्ञा है भजन संहिता उसका 28 वचन उसका 7 वचन के प्रतिज्ञा हमने लिया है। Let's read together. అందరం కలిసి చదువుదాం. हम The मिलकर Lord पढ़ेंगे। is my strength and my shield. My heart trusted in Him, and I am helped. Therefore my heart greatly rejoiceth, मिलती है, इसीलिए मेरा and with my song will I praise Him. और मैं गीत गाकर उसका धन्यवाद కీర్తనతో करूंगा। నేను ఆయనను స్తుతించుతున్నాను. He is my shield, strength. I trusted Him, and He has helped me. ఇప్పుడు యెహోవా నాకు ఆశ్రయము నా కీడము నేను ఆయనను నమ్మికొని ఉన్నాను. यहोवा मेरा बल और मेरी ढाल है, उस पर मैं भरोसा रखने से मेरे मन की वो सहायता करता है। Let's pray and close this service. ప్రార్థించి ఈ యొక్క పరిచర్య ఈ యొక్క కూడికను మనము ముగిద్దాం. प्रार्थना के साथ हम इस सभा को समाप्त करेंगे। For this precious moment of time, that the verses, the promises, the scriptures, all those things which you have brought into our attention this day. ప్రియమైనటువంటి ప్రభువా, మీరు మా మధ్యలోనికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వాక్య లేఖనాలను బట్టి ప్రతి ఒక్క ఆశీర్వాదం వచనాలను బట్టి ప్రభా మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. प्रिय परमेश्वर, हमारे सामने में जो वचन और ये संदर्भ हमारे सामने ले आने के लिए आपको धन्यवाद देते हैं। You are our great shepherd. You are our great strength also. ఓ ప్రభా, మీరే మా యొక్క మంచి కాపరివి, మా యొక్క బలమై ఉంటున్నావు. आप ही हमारे अच्छा चरवाहा हो और आप हमारे लिए बल हो। Take away all our discouragement and help us not to go away from your presence. మాలో ఉన్నటువంటి ప్రతి నిరుత్సాహంను తీసివేసి నీ యొక్క సన్నిధిలోంచి మేము వైదొలగకుండా మమ్మల్ని కాపాడండి. और हमारे अंदर का जो भी निर्बलताओं को निकाल कर आपकी सन्निधि में हमें संभाल के रख। You are there to concern towards us, and you are there to help us in the time of requirement. మా యొక్క అవసరతల కొలది ప్రభా మాకు సహాయం చేయడానికి మీరు అందుబాటులో ఉంటున్నారు. और हमारी आवश्यकता के अनुसार पे जो भी हमें आवश्यकता है
अनुकूलन में आप हमारे साथ में हो। You are more than anything else on this earth. You alone can help us. ఓ ప్రభా, లోకంలో ఉన్న వాటన్నిటికంటే నీవు మించినటువంటి వాడు, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవాడు. आप इस संसार में सबसे महान परमेश्वर हो, हर एक चीज़ों से हमें सहायता करने वाले परमेश्वर हो। Many of the good things you have done in our life, we are very thankful unto you. Keep us under thy watchful eye. ఓ ప్రభా, మా యొక్క జీవితంలో అనేకమైనటువంటి మంచి కార్యములు చేస్తుంటున్నావు కాబట్టి నీ యొక్క కనుల యొక్క దృష్టి కింద మమ్మల్ని ఉంచండి. हे परमेश्वर, हमारे लिए तुमने महान काम किया है, हमारे किया हुआ है। आपकी आंखों की पुतली के समान पे हमें रख। Thank you for our dear ones who could able to take responsibility to, Lord, deliver the words and even translation, singing, song, music, all these things for this equipment and their place also. ఓ ప్రభా, మా యొక్క సహోదరులు మరి బాధ్యత తీసుకొని వాక్యమును అందించడానికి, మరి వాయిద్యములు వాయించడానికి, పాటలు పాడడానికి మరి ప్రభా మీ వినియోగించిన మీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ఉపకరణం బట్టి కూడా నీకు వందనాలు. हे परमेश्वर, हमारे भाइयों लोग ये जो म्यूजिक के लिए और जो हर एक कार्यक्रम में सहायता किया, इसके लिए आपको धन्यवाद देते हैं। Bless them for their efforts. వారి యొక్క యత్నములన్నింటినీ మీరు సఫలం చేయండి. उनके प्रयत्न को सबको आप आशीष दीजिए प्रभु। We ask you to bless all our dear ones, those who are watching, those who are going to watch hereafter also. ఓ ప్రభా, మరి ఇంకా ఎవరైతే చూడబోతున్నారో ఈ యొక్క మరి కూడికను మరి ప్రభా ముందుగా ఇంకా రానున్న దినాలు కూడా చూడబోతున్నారో వారందరితో మీరు మీ యొక్క సన్నిధి ఉంచండి, మీరు మాట్లాడండి. हे परमेश्वर, जो इस सभा को देख रहे हैं और आगे देखने वाले हैं, आपकी उपस्थिति उनके ऊपर रखिए। We pray that you will touch and heal the sick and suffer people. ప్రభా, అనారోగ్యంతోనూ అస్వస్థతతో ఉన్నటువంటి వారిని మీరు ముట్టి స్వస్థపరుస్తారని మేము నమ్ముచుంటున్నాం. हे परमेश्वर, जो रोगी है उनको चंगा करोगे करके हम विश्वास करते हैं। Pray that you will strengthen the people who are discouraged. ఓ ప్రభా, ఎవరైతే నిరుత్సాహపడి ఉంటున్నారో వారిని మీరు బలపరుస్తారని మేము నమ్ముచుంటున్నాం. हे परमेश्वर, हम विश्वास करते हैं कि जो निर्बल है उनको आप बल देंगे करके हम विश्वास करते हैं। That's the promise you had given for this week, and this promise may be fulfilled. అదే మనకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ప్రభా, ఈ వాగ్దానం మా యొక్క జీవితాల్లో నెరవేర్చబడును గాక. यही प्रतिज्ञा परमेश्वर आपने हमें इस सप्ताह के लिए दिए हैं। ये जो प्रतिज्ञा हमारे जीवन में उसको पूरी होने पाए। Lord, we look unto you for the future ministry, whatsoever you have, according to thy will. ఓ ప్రభా, మీరు మరి రానున్న దినాల కొరకై పరిచర్య విషయంలో మీరు మరి ప్రభా యోచించినటువంటి ప్రణాళిక నెరవేరును గాక. हे परमेश्वर, ये जो सेवकाई आने वाले दिनों में आपकी जो योजना है वो पूरी होने पाए। Send us with thy blessings. ఓ ప్రభా, మీ యొక్క ఆశీర్వాదంతో మమ్మల్ని పంపండి. हे परमेश्वर, आपके आशीर्वाद के साथ हमें वापस Thank you, भेजिए। Lord, for hearing and answering our prayer. In Jesus' precious name we pray. ఓ ప్రభా, మా యొక్క ప్రార్థనలు విని దాన్ని ఆలకించి జవాబిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. हे परमेश्वर, हमने हमारी प्रार्थनाओं को सुना और स्वीकार किया, इसीलिए हम धन्यवाद के साथ आपके सामने ले आते हैं। Amen. ఆమేన్. The grace of the Lord Jesus Christ and the love of God and the communion of the Holy Ghost rest and abide with us both now and forevermore. Amen. ఆమేన్. Praise the Lord. Praise the Lord.